కొమరెల్లి వచ్చిందా అన్న? ఇదేనా కమాను? ఓ ఏమో కొమరెల్లి కమాను అంటే దబుక్కున పోవాలి నాని. ఓ అన్న పోయేస్తా పైలం. కొమరెల్లి కామాన్ కాడికి వచ్చినాము. ఆహా మల్లన్న స్వామిని చూడంగానే నాకు పాటకి యాదకి వస్తున్నది. అన్నా మల్లన్న అన్నా మల్లన్న సతేడు వారాలు నిత్య పూజలు అన్నా మల్లన్న అన్నా మల్లన్న అన్నా మల్లన్న. కొమరెల్లి కాడ సతేడు వారాల పండుగ షురు అయింది. సంక్రాంతి పండుగ సంది అంటే పెద్ద పట్టణాలు అగ్గిగుండాలు ఉన్నాయా అంటే స్వామికి దండం పెట్టుకొని పోదాం అంటని వచ్చిన ఆదివారం రోజు అయితే బాగా పబ్లిక్ ఉంటారు. సోమవారం వచ్చిన పెద్దపట్నం కూడా నేను ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు. స్వామిని చూసి పట్నం చూసి దండం పెట్టుకొని పోదామని వచ్చిన నడువుండి పోదామయ్యా. కొమరెల్లి పండుగ అంటే చాలా జోరు ఉంటుంది. చిన్న మొక్కులు కాదు, చిన్న బోడి బియ్యాలు కాదు, చిన్న బోనాలు కాదు, చిన్న పట్టణాలు కాదు, ఏకదమ్ము ఉంటుంది. ఓ ఏమో అక్క చెల్లెళ్ళు అందరు చూడండి కొబ్బరికాయలకి ఎట్లుగా పడ్డారు. ఈడనే కమాన్ కాడనే ఇంతమంది ఉన్నారు. ఇంకా 5 కిలోమీటర్లు లోపలికి పోవాలి. సంక్రాంతి పండుగ వచ్చిందంటే మన తెలంగాణలో అన్ని జాతరలు మస్తుగా షురు అవుతాయి. ఇక పబ్లిక్ అంతా జాతరలు పట్టుకొని తిరుగుతూనే ఉంటారు. మొట్టమొదలు వచ్చే పండుగ ఏదంటే కొమరెల్లి మల్లన్న పండుగ. ఈ పండుగను మస్తు జోరుదారుగా చేస్తారు. 7 వారాలు చేస్తారు. 7 వారాల జాతర ఇది. అట్లనే పట్నాలు కట్నాలు స్వామికి మంచిగా బోనాలు చేస్తారు, ఒడిబియ్యాలు పోస్తారు, కళ్యాణం చేపిస్తారు. ఇట్లా మస్తు నడుస్తుంటాయి. మరి ఈరోజు కొమరెల్లి కాడ నిన్న బోనాలు నడిచినాయి ఆదివారం, ఈరోజు సోమవారం పెద్దపట్నం వేస్తున్నారంటే పట్నం చూద్దామని వస్తే రాగానే ముందు అన్ని బోనాలే కనబడ్డాయి. చూడండి బోనాల కోసం అని ఎన్ని కుండలు సిద్ధం చేసిండ్రో. ఈ కుండలన్నీ చూస్తుంటే ముద్దుగిడనే కూర్చోవాలి అనిపిస్తుంది నాకైతే. చక్కటి కుండలు ముద్దుగా ఎర్ర కుండలు, నల్ల కుండలు, దీపాంతలు, చిన్న చిన్న ముంతలు ముద్దుగున్నాయి. ఇవన్నీ కూడా వీటిని అన్నిటిని చూసుకొని ఇక స్వామికి బోనాలు చేసేటోళ్ళు బోనాలు చేసిండ్రు. నిన్న ఈరోజు చేసేటోళ్ళు కొంతమంది ఈరోజు కూడా చేస్తారు. ఈరోజు పెద్దపట్నం వేస్తారు. పట్నం కాడికి అంటే గుడికాడికి పోదాం పండి. పట్నం ఎట్లా వేస్తుండ్రు, ఏం కథ, ఏంది ఉద్దేశము, ఇవన్నీ చూద్దామండి. పండుగ ఇదే కొమరెల్లి మల్లన్న కమాను, గుడికాడికి పోయే కమాన్ ఇది. మనం ఆడ బస్ దిగిన కాడేమో పెద్ద కమాను రోడ్డు మీద, ఆడికెంచి లోపలికి వస్తే ఇది చిన్న కమాను, గుళ్ళకు పోయే కమాను. ఇగిడికి పోదామండి. కొమరవెల్లిలో ఈరోజు సోమవారము హైదరాబాద్ వాళ్ళు వేస్తున్న పట్నం నడుస్తున్నది. ఆ పట్నం వేయనికే షురు చేయనికే ఒగ్గు పూజారులు అందరు గుడి ఒగ్గు పూజారులు ఉంటారు కదా, వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. మొత్తం అందరూ నిమ్మలంగా కూర్చొని షురు చేయడానికి ఇగో ఇట్లా కుంకుమ పసుపు వేసి షురు చేస్తున్నారు పూజారులందరూ కూడా. ఇది పట్నం వాళ్ళు వేపించేటటువంటి చిన్న పట్నం అంటారు. పెద్ద పట్నం ఏమో మనం శివరాత్రి రోజు చూస్తాము. వచ్చే పబ్లిక్ ఎవరికి కూడా కష్టం కాకుండా, ఎవరి ప్రాణానికి ఏ నష్టం జరగకుండా, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడడానికి పెద్ద పోలీస్ సార్ ఉన్నాడు. ఆ సార్ పేరు నాకు పెద్దగా తెలియదు కానీ సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ మీరు ఎక్కడికి వచ్చిండ్రు డ్యూటీకి? నాది ఇదేనమ్మా, నాది ఎస్సీ పుష్ణవాద్ అమ్మా, ఇది నా జ్యుడిక్షనే. మీ దాంట్లో అవునమ్మా. సార్ మరి సంక్రాంతి పండుగకి షురు చేసి శివరాత్రి దాకా, ఇప్పుడైతే ఉగాది దాకా మా నాయన వాళ్ళు చెప్తుండే 7 వారాలు నిత్య పూజలు ఇడాలి. ఆ 7 వారాల పూజ 11 వారాల దాకా పోయింది. ఎందుకంటే పబ్లిక్ కోసం. మరి ఇంత పబ్లిక్ వస్తున్నారు కదా సార్, ఎంతమంది పోలీసు వాళ్ళని పెట్టిండ్రు? మేమమ్మా దాదాపు ఒక 500 పైన పెట్టుకున్నామమ్మా. 500 పైన పెట్టాము. టెంపుల్ సరౌండింగ్ ఉంటుంది ఒకటమ్మా, ఒకటి ట్రాఫిక్ ఉంటుంది. అదేవిధంగా ఈసారి ఇప్పుడు పట్నం వేస్తున్నారు కదమ్మా, పట్నం అగ్నిగుండం కూడా ఒక సెపరేట్ పెట్టామమ్మా. సార్ ఎప్పుడు అప్పుడు పట్నము అంటే గుడికాడ చూస్తాం శివరాత్రి అప్పుడు. ఈడ తోటబాయి కాడ ఎందుకు పట్నం వేస్తున్నారు అమ్మా? ఇంత ముందు పబ్లిక్ తక్కువ ఉండేదమ్మా, భక్తులు తక్కువ ఉండేది. ఆ లోపల వేసేది గంగిరేణి చెట్టు దగ్గర. భక్తులు చాలా మంది అయిపోయినారు, అక్కడ చాలా టైట్ అవుతుంది. కనుక అక్కడ నుంచి ఇక్కడ మార్చి చాలా సంవత్సరాలు అయిందమ్మా. అప్పటి నుంచి ఆనవాయితీ ఇక్కడే జరుగుతుంది. కళ్యాణము ఇక్కడే జరుగుతుంది. అదేవిధంగా పెద్దపట్నం, చిన్నపట్నం, అగ్నిగుండాలు ఇక్కడ జరుగుతున్నాయి.
సరే ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇంతమంది పబ్లిక్ ఉన్నారు, మొత్తం ఇట్లా ఇంతమంది ఉన్నాక ఇట్లా జాలీలు ఎందుకు గడిపించినావు సార్? అమ్మా ఇక్కడ వీళ్ళ ఆచారం ఏంటంటే ఇక్కడ ముగ్గు వేసినాక ఈ ముగ్గు తీసుకోవాలనుకుంటారు. ముగ్గు తీసుకోవాలనుకునే క్రమం లోపల ఏంటంటే తోసేసుకోవడం జరుగుతుంది. అలా ఉండకుండా ఉద్దేశం గురించి క్యూ లైన్స్ అరేంజ్ చేసి వాళ్ళు జాగ్రత్త పంపించేదాం ఏర్పాటు చేశారు. ఎన్ని రోజులు డ్యూటీ వేసిండు సార్ నీకు మొత్తం ఈడ? నేను 3 నెలలమ్మా, 3 నెలల వరకు ఉండాలమ్మా. 23, 3, 25 వరకు ఇక్కడ డ్యూటీస్ ఉంటాయి. మరి ఇంత దగ్గర ఉన్నది కదా సిద్దిపేటకు, సిద్దిపేట పబ్లిక్ ఎక్కువ వస్తారా? హైదరాబాద్ పబ్లిక్ కనబడుతున్నారు అమ్మా. ఇప్పుడు మొదటి వారం లష్కర్ వారం అంటారమ్మా. లష్కర్ వారంలో హైదరాబాద్ సికింద్రాబాద్ వాళ్ళు ఎక్కువ వస్తారమ్మా. ఫస్ట్ వారం సెకండ్ వారం వస్తారు. ఈ ఫస్ట్ వారం రోజు కూడా వాళ్ళే చేసుకుంటారు పట్నం ప్రోగ్రామ్. అది వాళ్ళు మొదటి నుంచి వాళ్ళ తరతరాలుగా వచ్చి చేసుకుంటున్నారు. దాన్ని ఆచారం కింద వచ్చేసి అది అఫీషియల్ అయిపోయింది. వాళ్ళు ఫస్ట్ వారం సెకండ్ వారం హైదరాబాద్ తీసి వస్తారు. తర్వాత థర్డ్ వారం నుంచి సిద్దిపేట, వరంగల్, కరీంనగర్ అన్ని జిల్లాల వాళ్ళు వస్తారు ఇక్కడికి. సౌలతులు ఏమన్నా మంచిగానే ఉన్నాయా? గవర్నమెంట్ మారినాక సౌలతులు మంచిగా ఉన్నాయా? పోలీసులు అంటే ఎప్పుడు ఉంటారు? మీకు ఎప్పుడు ఉండే డ్యూటీ కదా సార్ ఇది. మరి మీ డ్యూటీ మీరు చేస్తారు కానీ గవర్నమెంట్ సౌలతులు, నీళ్ళ సౌలతి, కొంచెం పబ్లిక్ వస్తే పిల్లలకు ఏమైనా తిననీకే హోటల్ బీటల్ అన్ని మంచిగానే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు చూసారమ్మా. అన్ని అరేంజ్మెంట్స్ అయినాయమ్మా. పిల్లలకు కళ్ళు తిరిగి వాడిపోతాయండి. ఇప్పుడే మస్తు కొడుతున్నారు గట్టిగా. మెడికల్ వాళ్ళు పెట్టామమ్మా. అలాగే ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే ఇక్కడ అగ్నిగుండం వేస్తున్న ఫైర్ వాళ్ళు కూడా ఉన్నారమ్మా. మెడికల్ డిపార్ట్మెంట్ ఫైర్ ఉంది. వాటర్ అరేంజ్మెంట్ చేశారమ్మా. నీళ్ళకు కూడా సౌలతులు చేశారు. పోలీసులు మొత్తం 500 మందేనా సారు లేకపోతే ఎక్కువ ఉన్నారా? 500 వరకు ఉంటారమ్మా. 500 చిలుకుంటారు కొంతమంది. అవునమ్మా. అంటే మనోళ్ళే వచ్చిండ్రా బయట జిల్లాలో? మన జిల్లా మొత్తం తీసుకున్నామమ్మా. సిద్దిపేట జిల్లా మొత్తం తీసుకున్నామమ్మా. సార్ పేరు సతీష్ సార్, ఏసీపీ సారు హుస్నాబాద్ అంటారా సార్ మీరు? హుస్నాబాద్ ఏసీపీ అమ్మా. హుస్నాబాద్ కుమరవెల్లి కూడా హుస్నాబాద్ కిందనే ఉంటుంది. అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు మెదక్ జిల్లా అందరూ సార్ నాకు అట్లనే ఎరకైగా మస్తు బందోబస్తు ఉన్నది. ఈ రోజు అయితే ఇటు బందుకేమో నిప్పులగుండం వేస్తున్నారు, అటు బందుకేమో పట్నం వేస్తున్నారు. పట్నము భక్తులు వీళ్ళందరూ పట్నం భక్తులే అనాలి వీళ్ళని. లష్కర్ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు దర్శనం చేసుకొని టెంపుల్కి వెళ్ళిపోతారమ్మా. పట్నం చూసుకొని నిప్పులగుండం దొక్కుంటా వెళ్ళిపోతారు. డైరెక్ట్ గా టెంపుల్కి వెళ్ళిపోతారు. దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. నాకు దేవుడు అంటే మస్తు ఇష్టం, రాముడు అంటే పిచ్చి భక్తి. కానీ ఇట్లా నిప్పులగుండాలి అవి ఇవి ఎప్పుడు దొక్కలే. ఈసారి ట్రై చేయండి అమ్మా. ఏం కాదమ్మా, దేవుడు ఉన్నాడు. ఏం కాదు అంటున్నారు కానీ నేనైతే నడవ. ఎందుకంటే నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి సార్. అసలే ఏమద్దు పోయేస్తా సారు. యువతల బంధుకు వస్తే మొత్తము ఒగ్గు కళాకారులు అందరూ, ఒగ్గు పూజారులు అంటారు కదా వీళ్ళను, వీళ్ళందరూ ఇక్కడ నిలబడి అయ్యగారికి అంటే స్వామి కథ చెప్పనికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీరు అందరూ హైదరాబాద్ నుంచి వచ్చిర్రా ఇక్కడ కొమరలికి? అమ్మ హైదరాబాద్ నుంచి వచ్చినాము. ఇది స్వామికి ఫస్ట్ వారం అంటారు. హైదరాబాద్ నుంచి మాణికవారి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఫస్ట్ వారం స్వామికి అగ్గిగుండాలు ఈ హైదరాబాద్ ఒగ్గు పూజారులు వచ్చి చేయడం జరుగుతుంది. ఎంతమంది ఉన్నారు మొత్తం మీరంతా? ఇప్పుడు హైదరాబాద్ నుంచి అయితే బాగానే 50,000 దాకా వచ్చినామమ్మ. హైదరాబాద్ నుంచి ఒగ్గు పూజారులు 50,000 మంది వచ్చినాము. 50 మంది వచ్చినాము. 50,000 మంది వచ్చిండ్రట మొత్తం ఒగ్గు పూజారులు అందరూ పబ్లిక్ అంతా కలిపి హైదరాబాద్ కెంచి కదా? అవునమ్మా. అంటే ఇప్పుడు పాత బస్తీ వాళ్ళ, సికింద్రాబాద్ వాళ్ళ? ఒగ్గు పూజారులు సికింద్రాబాద్, హైదరాబాద్, జంట నగరాల పూజారులు, జంట నగరాల శివశక్తులు, భక్తులు అంతా కలిసి ఇప్పుడు 50,000 మంది ఉన్నారు. ఉన్నారు. మరి మీకు తిండి దీపాలే అన్న? తిండి దీపాలు మేమే వండుకుంటాం, మా భక్తులతో తింటాం. మీ పేరు ఎంత? నా పేరు చిగుర్ల రాజు, రామంతపూర్. రాజు రామంతపూర్ కెంచి. నువ్వన్నా? నేను అంబర్పేట నడిమిట్ల పక్కూరు అని చెప్తారేమో అనుకుంటున్నా. మీదెక్క? మాది జగన్ కూడా షామీర్పేట. షామీర్పేట తమ్ముడు. నువ్వు తమ్మి? దుందియాలు బాలపోచయ్య. దుందిగాలు కాడదాకా వచ్చిండ్రు. నువ్వన్నా? నేను ఇసుగూడలు ఉంటాం. యూసఫ్ కూడా అంటే మా దిక్కే, మా ఆఫీస్ దిక్కే. మాది ఇక్కడ చేరియాలు కొండపోషమ్మ దగ్గర మా నాగపూరి. తమ్మి ఇక మామూలుగా అయితే ఈరోజు ఆదివారం రోజు ఇక్కడ బోనాలు నడుస్తాయి, సోమవారం నాడు కొండపోచమ్మ కాడ జోరుగా నడుస్తుంది అంటే మొత్తం ఆటలు, మందు సుక్క, అమ్మవారి పట్టాలు, బోనాలు, గట్టాలు మంచిగా రంగరంగ జాతర జరుగుతుంది. రేపు మంగళవారం రోజు మీరు ఎట కోసుకొని చేసి అంత ముద్దుగా ముచ్చటంతా వేసుకొని మళ్ళీ వస్తారు. ఇక గుడ్డోళ్ళతోటి ఆట పాటలతోటి శివసత్తుల ఆటలతోటి జోరుగా జరుగుతుంది ఇక జాతర. తలవారు సాయి నా పేరు. తలవారు సాయి. అన్న నీ పేరే? నా పేరు తొండపల్లి ఒగ్గు యాదగిరి అంటారు. యాదగిరి అన్న నువ్వు వీడికి రాబట్టి ఎన్ని ఏళ్ళు అయింది? 38 ఏళ్ళు అవుతుంది. 38 ఏళ్ళు అంటే నువ్వు చిన్నగా ఉన్నప్పటి కాచి? 12 ఏళ్ళ వయసు నుంచి వస్తున్నాయి. ఇప్పుడు నాకు 50 ఏళ్ళు. 12 ఏళ్ళు ఉన్నప్పటి నుండి వస్తున్నాడా అంటే ఇవన్నీ ఇప్పుడు 50 ఏళ్ళు. ఏమన్నా అప్పటి నుండి ఇప్పటిదాకా అసలు నువ్వు ఏం మార్పు కనబడదు ఆడికి ఇడికి నీకు? మార్పు అంటానంటే మంచిగానే జరిగింది. ఎందుకంటే దేవస్థానానికి డెవలప్ అనుకూలంగా
అన్ని విధాలు చేస్తున్నాం. దేవస్థానంకే మార్పా నీకేమన్నా మార్పు వచ్చినాయని? ఇక దేవస్థానానికి మార్పు వస్తే మాకు కొద్దిగా గొప్ప వచ్చినట్టు కదా, మాకిట్ వచ్చినట్టు. పిల్లలు ఉన్నారా మరి నీకు? ఉన్నారు, ఒక కొడుకు, 2 బిడ్డలు. నా పేరు ఒగ్గు రాజ్ కుమార్. ఎక్కడికి? సికింద్రాబాద్ నుంచి వచ్చిన. సికింద్రాబాద్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ పూజ చేస్తుంటే, స్వామి కథ చెప్తుంటే? ఇక భగవంతుడు ఆశీస్సులు అందరికీ ఉంటాయి. ఈ బండారుతోటి స్వామివారికి అగ్గిగుండాలు, పటాలు ఇవన్నీ వేయడం జరుగుతుంది. బండారుతోటి స్వామికి స్నానం చేపిస్తారంటారు, నియమేనా? చేపిస్తారు, మంగళ స్నానాలు చేపిస్తారు. బండారు తెచ్చిందే మళ్ళీ అది ఎప్పుడు జరుగుతుంది? అది అయిపోయింది. ఈరోజు అగ్గిగుండాలు, స్వామివారు కళ్యాణము, సదరు పటం. నీ పేరేంత? నా పేరు ఉప్పుగూడ శివ అంటారు. ఉప్పుగూడ శివ అక్కడ ఓల్డ్ సిటీ చార్మినార్. తమి ఏమనిపిస్తున్నది ఇక్కడికి వస్తే? ఎట్లా చేస్తున్నారు? ఏం కథ? నువ్వేమైనా చిన్న ఉన్నప్పుడు చూసింది అలాగుండేనా, ఇప్పుడు అలాగున్నదా? ఇప్పుడు ప్రభుత్వం వచ్చినా కోతి అంచనా గుడివి మంచిగా ఎదుగుతుంది. మేము ఒగ్గు పూజారం అంటే నెల రోజుల నుంచి సట్టి పాటిస్తాము. ఇక్కడ అగ్నిగుండం దెక్కి కొండ పోషమ్మ కాడ సట్టి ఇడిస పెడతాం. అమ్మవారి పోషమ్మకి ఆటలు గీట కోసి ఇక ఒగ్గు పూజారం అంతా సట్టి ఇడిస పెట్టి ఇప్పటిదాకైనా మళ్ళీ ఆశీర్వచనాల దిక్కేని అందరం మంచిగానే ఉన్నాం. తమి శర్మాందికి 7 వారాల అంటే సట్టి అని పడతారన్న సంగతి తెలియదు. ఒకసారి సట్టి గురించి మీరే చెప్పండి తమి, నువ్వు చెప్తామి. 7 వారాలు అంటే మల్లికార్జున స్వామికి సట్టి పడతారు. 41 రోజు దీక్ష చేసుకొని కుమరవెల్లి ఫస్ట్ వారం జాతరకు వచ్చి మల్లన్నకు పట్నాలు ఏమైనా మొక్కుబాళ్ళు చెల్లించుకొని సట్టి వదిలిపెట్టి మళ్ళీ కొండపోషమ్మ పోయి ఆడ అమ్మవారికి బోనాలు చేసి ఆటలు కోసి సట్టి వదిలిపెడతారు. సట్టి పట్టినన్ని రోజులు నీసుగీసి ఏం తినము. ముక్క సుక్క బంధు సట్టి వాటినన్ని రోజులు 41 రోజులు ఆ టైంకి కొండపోషమ్మ కాడికి పోయిన తర్వాత మాట్లాడుస్తాయి. నా పేరు దిడ్డిగా శ్రీనివాసు. నేను ఉండేది సికింద్రాబాద్ రసూల్పుర ఇందిరమ్మ నగర్. ప్రతి ఆడ ఇప్పటికి నేను ఒక 28 ఏళ్ళు అయింది రాబట్టి. 28 ఏళ్ళకి నువ్వు స్వామికి ఎట్లెట్లా నడుస్తున్నది ఏమనిపించింది? ఇక్కడ ఒక ఇల్లు కూడా లేకుండా ఏమన్నా గుడిసెలు ఉండేది, రేకుల రూములు ఉండేది, ఇక్కడ బిల్డింగులు. ఇప్పుడు జనాభా వచ్చింది అర్థమైతలేదు, పోయింది అర్థమైతలేదు. జనాభా అయితే ఎప్పుడు చూడు లైన్ 4 గంటలు 5 గంటల లైన్ అవుతుంది. జనాభా మొత్తం ఇళ్ళలోనే ఉంటుంది. మరి సార్ అన్నాడు చాలా ప్రత్యేకమైన లైన్లు ఆడపిల్లలకు మగపిల్లలకు అన్ని సౌలతులు అన్నారు. మరి మీకు శివశక్తులకు ఏమైనా ప్రత్యేకమైన లైన్ ఇడిచిండ్రా? శివశక్తులకు అలాగా అక్కడ మేము ఒగ్గు పూజారులం, వాళ్ళు శివశక్తులకు అలాగా లైన్ ఉన్నది. మేము ఒగ్గు పూజారులకు అలాగా లైన్ ఇచ్చారు, స్టేజ్ ఏర్పాటు చేశారు. కథ చెప్తున్నాం ఇక్కడ మీకు కథ చెప్పడానికి మిమ్మల్ని పిలిచిండ్రు. కథ చెప్పడానికి అందరినీ కథ చెప్పడానికి పిలిచిండ్రంట. అన్న మీరు ఒక పాట పాడండి, నేను నాకు నిమ్మలమైతే. కుమరవెల్లి జాతర చూడు మల్లన్న, కుమరవెల్లి జాతర చూడు రాజు ధూళి రాదు మల్లన్న, శివసత్తుల తుంకులాట మల్లన్న, శివసత్తుల తుంకులాట మల్లన్న. అరే ముసి మూసి నవ్వుల్లా ముందుగా నీ పూజలయ్యా, ముందుగా నీ పూజలయ్యా. అరే
మల్లన్నకు ఒక దిక్కు పట్నం వేస్తుంటే, స్వామికి ఒక దిక్కు పట్నం వేస్తుంటే, ఇంకొక దిక్కు స్వామి కథ చెప్పి కళ్యాణం పాటలని వాడితే చిన్న మంది కళాకారులు రాలేదు హైదరాబాద్ నుంచి. వాళ్ళందరినీ చూసి పలకరించి యువతల బంధుకు పోదామంటే మనం ఒగ్గు పూజారులు అందరితోటి మాట్లాడి ఈవల బంధుకు వస్తే ఈడనేమో పట్నం వేస్తున్నారు. ఇది హైదరాబాద్ లేపిస్తున్నటువంటి పట్నము. ఇది తోట బాయికాడేస్తారు, ఎందుకంటే పబ్లిక్ షాన్ ఎక్కువ ఉంటారు. 50,000 మంది పబ్లిక్ పైన వచ్చిండ్రు అక్క హైదరాబాద్ నుండి అని చెప్పిండ్రు. ఇట్లా ఒగ్గు పూజారులు శివశక్తులు వీళ్ళందరూ వచ్చిన సందర్భంగా ఎవరికి కష్టం కావద్దు, గుళ్ళు అయితే కొంచెము తొక్కిసలాట అవుతుంది, అట్లా ఉండొద్దు అన్న ఆలోచనతోటి భగవంతునికి ఏదైతే వేస్తుండ్రో పట్నమో అది ఈడేస్తున్నారు మంచిగా. ఈ పట్నం వేసేటప్పుడు చాలా ముచ్చట్లుంటాయి. ఈ ఒగ్గు పూజారులు ఉంటారు కదా, వీళ్ళు చాలా తేలివైన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మొదలు ఏదైతే చేస్తారో అది ఎప్పుడు ఎవరికి చెప్పరు. వాళ్ళ సెంటిమెంట్లు అంటారు కదా, వాళ్ళ సెంటిమెంట్లు వాళ్ళకు ఉంటాయి. స్వామిని అట్లా నిలబెట్టుకుంటారు. స్వామిని అట్లా స్వామి పేరు చెప్పి వాళ్ళు అట్లా నిలబెట్టుకున్న తర్వాతనే ఏదైనా గట్టిగా నిలబడుతుంది అన్న ఆలోచనతోటి స్వామిని అట్లా నిమ్మకాయలో నిలబెడతారు అంటారు కదా, అగో అట్లా నిమ్మకాయలో స్వామిని నిలబెట్టి మొత్తం పట్నం వేస్తున్నారు. ఈడ మొత్తము పట్నం వేసేటటువంటి అన్నలందరూ ఉన్నారు మీద. అన్న పట్నము ఏసుడు బాగానే ఉంది, కానీ పట్నం కంటే ఎక్కువ మీరే మొదలు దేవునికి పసుపు స్నానం చేపిస్తారంటారు. మీరే భగవంతుడు చేపించినట్టే మాకు సంబంధం. ఆయన చల్లుతుంటే మేము బండతో అభిషేకం చేసుకుంటాం. అన్న నీ పేరేంది? నా పేరు దుర్గారాజ్ యాదవ్. దుర్గారాజ్ యాదవ్ ఎక్కడికి? పట్నం నుంచి వచ్చిన. పట్నం అంటే ఏడని? లష్కర్. సికింద్రాబాద్. హైదరాబాద్. మా తాతలు ముత్తాతలు అప్పుడు మానక పోచే, మానక సత్తమ్మ, బాలమ్మ, లకే యాదవ్ గారు ద్వారా ఇక్కడ 225 మందితోటి జాతర అయింది. అప్పుడు ఇంత జనం లేకుండే. చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుండే జాతర, ఇప్పుడు ఎట్లున్నది? చిన్నగా ఉన్నప్పుడు అన్ని పటం వేస్తుండే. ఆ గంగనేరు చెట్టు కింద ఒక పెద్ద పీట, ఒక కూర్చుండే ఆఫీస్ లా ఎండమెంట్ల వల్లే ఇది. మేము అప్పటి నుంచి మాకు తెలియదు ముందర సంది మేము వస్తున్నాము. సూర్మానుకుంటూ పోవాలంటే మాకు కష్టం ఉండే. నీళ్ళకు పోవాలంటే తోటబాయి కాడికి రావాలంటే రూపాయి ఇచ్చి నీళ్ళు తెచ్చుకుంటుండేవి. ఊర్లో పోయి కొమరల్లి శుక్ల పర్వతం 78 నుంచి 86 దాకా ఎక్కినా. ఇప్పుడు ఎక్కుతలేను, మా పిల్లలు ఎక్కుతారు, మేము ఎక్కుతలేము. మా తాతలు మా మామలు మేము ఎక్కినాము. అయితే ఈ పటం ఏంటంటే మానక పోషయ్య, మానక సత్తమ్మ, మానక బాలమ్మ గారు ధర్మసత్తం కట్టించి ఇక్కడ కంచె లోమాలతోటి విగ్రహాలు చేయించిండ్రు. అయితే 225 మందితో జాతర అవుతుండే. ఇప్పుడు జాతరకు ఒక ముచ్చట ఉంటది. హైదరాబాద్ వాళ్ళది ఒక వారము, సికింద్రాబాద్ వాళ్ళది ఒక వారం. అటు ఎంత బయట తర్వాత వారాల వాళ్ళు అంతా మిగతా వాళ్ళు అంత భక్తులు అంటారు కదా. మీకేంది ప్రత్యేకత? హైదరాబాద్ సికింద్రాబాద్ వాళ్ళకి ఏంది ప్రత్యేకత? మాకు ప్రత్యేకత ఏంటంటే 360 రోజులు మల్లన్న రాని, ఎల్లమ్మ రాని, నలభోషమ్మ రాని, నరసింహస్వామి రాని, తులజాభవన్ అని అటు 360 రోజులు ఇళ్లలో కూర్చుంటే పట్నవారం అని ఆ బండారు కోసము ఈ ఒక ఈవో గారు మళ్ళా గుడి అయ్యవారులో ఆ రైక కనుమ ఇంత బండారిస్తే ఆచారం కోసమే ఇది పట్నం వారము. ఈ బండారి మోక్షం కోసమే ఆ శివసతులు గణనాథులు వస్తారమ్మా. పట్నము ఏందంటే ఇది ఒక పెద్ద ముచ్చట ఉన్నది ఈ పట్నం వేసుడుకు. అన్న ఈ పట్నం ఎన్నేళ్ల నుండి చూస్తున్నాను అమ్మా. నేను నా పేరు మాణిక్ యాదవ్, సైదాబాద్ నుంచి వచ్చాను. మా తాతలు, మా తండ్రులు, ఆ తర్వాత నాకు 57 ఏళ్ళు, నేను కూడా వస్తున్నా, మా పిల్లలు కూడా వస్తారు. చిన్నప్పటి నుంచి మాకు ఏదైనా సరే మేము బండారు మా ఇంట్లో చల్లుకోవడము, మా దొడ్లో ఉంటే దొడ్లో చల్లుకో, దొడ్డి ఉన్న వాళ్ళు పొలాలు ఉంటే పొలాలు చల్లుకో, మేము ప్రతిదానికి కూడా మేము బండారే వాడతాం తల్లి. అందుకని మేము ఇంత రుద్దుకోవడం కానీ ఎదురు రుద్దు అంటే మా ఆత్మీయత, మేమంతా కల్మషం లేకుండా ఉంటాము. కాబట్టి మేము ఈ బండారు మేము మా దైవంలో భావిస్తాం. బండారే మీకు దైవము. మరి బండారు అంటే ఈ బండారును మల్లన్న స్వామి కథలు ఒక పారు విన్నా. బండారును మల్లన్న అంటే పాకిస్తాన్ మక్కలకేం తెచ్చిండు. ఇది సైంటిఫిక్ కూడా ప్రూఫ్ అయిందమ్మా. ఆల్ ఓవర్ వరల్డ్ కూడా యాక్సెప్ట్ చేసింది. దీంట్లో యాంటీబయాటిక్ చాలా బాగుంది. అందుకనే మేమందరం కూడా అమ్మ ఒకప్పుడు మనిషికి 4 ఆవులు ఇంట్లో ఉండేటి. అప్పుడు రోగాలు ఏవి ఉండకపోతుండే, బండారం అన్నీ మేము వాడుతుండే. ఏమున్నా ఇంటి ముందట కల్లాపు చల్లుకుంటుండే, ఆవు పంచకం చల్లుకుంటుండే. మాకు ఇప్పుడు కరోనా లాంటివి ఎందుకు వస్తున్నాయి? మేము అందుకని కూడా ఆవును కూడా పెంచుకోవాలి. బర్రెలు ఇవన్నీ జంతువులు ఉంటే కూడా భూమి సారం కూడా పెరుగుతుంది. మేము అందరం కూడా ఫైట్ చేసేది కూడా భూమి సారం ఉండాలి. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ కూడా భూమి సారం ఉండాలి. ఇవన్నీ బండారు కానీ ఇవన్నీ కూడా మేము వాడతామమ్మా. తమ్ముడు వీళ్ళందరూ పెద్ద మనుషులు,
ఇంతమంది పెద్ద మనుషులు ఏడమ మీ పిల్లలను కూడా ఇట్లా చిన్న చిన్న పిల్లలను కూర్చోబెడుతున్నారు. మీరంతా ఎవరన్నట్టు? మేము ఒగ్గు పూజారులం. మేము అందరం పూజారులు ఏడు ఒగ్గు పూజారన్నా? మేమందరం ఒగ్గు పూజారం. మా డాడీ చేస్తున్నాం, మా డాడీ తర్వాత మేము చేస్తున్నాం. మా ఇష్టదైవం కుమరవెల్లి మల్లన్న. చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాం అగ్నిగుండాలకి. ఇదేమో పట్నము. ఈ పట్నం ఇంకెంత అవుతుందా మీరు? మొత్తం ఎన్ని అంతరాలు అవుతుంది? 21 పర్క వస్తుంది. 21 పర్కతోటి మొత్తం పెద్దగా ఒగ్గు పట్నం వేస్తున్నారు. ఒగ్గోళ్ళందరూ కలిసి అవతల బందుకు అగ్గిగుండం అని ఏదైతే అన్నారో దానికి ముహూర్తం చేస్తున్నారు. అది మనం కూడా చూద్దామండి. స్వామి మళ్ళీ వస్తాం, ఒక్క నిమిషం. భక్తులందరూ వచ్చి తొక్కేటటువంటి అగ్నిగుండం ఏదైతున్నదో అదే అగ్నిగుండము ఇప్పుడు తయారు చేస్తున్నటువంటి అగ్నిగుండము, ఇప్పుడు షురూ చేస్తున్నటువంటి అగ్నిగుండము. ఈ అగ్నిగుండము షురూ చేయడానికి ఒక ముహూర్తం ఉంటుంది. ఆ ముహూర్తానికే వాళ్ళు అట్లా కర్పూరం పెట్టి, కుడుకలో కర్పూరం పెట్టి చక్కగా పసుపు కుంకుమతోటి పూజ చేసి మొత్తము నెయ్యి కట్టెలతోటి ఈ అగ్నిగుండాన్ని షురూ చేస్తున్నారు. మనం ఈడ పట్నాలను చూస్తున్నాము, అగ్గిగుండాన్ని చూస్తున్నాము. అవన్నీ కూడా షురువు అయిపోయినాయి. ఈడ నాకు ఇద్దరు కనబడ్డారు, ఇద్దరు అన్నలు. ఒక అన్ననేమో ఈడ పోయిన సంవత్సరం కూడా కనబడ్డాడు ప్రధాన అర్చకుడు. మనం గుళ్ళ కలిసినటువంటి స్వామి. ఎట్లున్నారు స్వామి? ఎట్లా జరుగుతున్నాయి పూజలు? మీరు అనుకున్నట్టుగానే మంచిగా జరుగుతున్నాయి మేడం. ప్రతి సంవత్సరం లెక్కన జరుగుతుంది. ఈసారి కూడా మంది కూడా బాగా వచ్చారు. అన్ని సౌకర్యాలు కూడా బాగానే చేశారు మేడం దేవస్థానం తరఫున. స్వామికి ఏమైనా ప్రత్యేకంగా ఈసారి చేపించిండ్రా? అమ్మ ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కొన్ని ఇప్పుడు 4 దిక్కుల వాటర్ సప్లై కానీ అన్ని భక్తులకు క్యూ లైన్లో కూడా వాటర్ బాటిల్ వంచడం అన్నీ చేశారు మేడం. నిన్నటి నుండి శనివారం నుండి స్టార్ట్ అయింది. శనివారం రోజు దూది దర్శనం చేసుకుంటారు. ఆదివారం నాడు మొక్కులు తీసుకొని సోమవారం ఇప్పుడు పట్నం వేసినాక ఈ పట్నం కార్యక్రమం అయినాక ఇక్కడ స్వామివారి నేరుగా దర్శనం చేసుకొని కొండపోచమ్మ దగ్గరికి వెళ్తారు. స్వామి ఇప్పుడు ఇన్ని రోజుల నుండి భక్తులు వస్తున్నారు కదా, మీరు ఎన్ని దినాలు అయింది ఇక్కడికి స్వామి దగ్గర పూజకు వచ్చి? అమ్మ మేము వంశపారంపర్య అర్చకులమ్మ. మా తాత ముత్తాతల తర్వాత నేను 96 నుండి ఇక్కడ దేవాలయంలో పనిచేస్తున్నాను. 96 ఇప్పుడు మళ్ళీ 26 రాబోతున్నది. మళ్ళీ ఏడాది 30 ఏళ్ళు అయింది దగ్గర దగ్గర. 30 ఏళ్ళల్లో ఏమైనా మార్పు అనిపించిందా పబ్లిక్ లా? మార్పు వస్తుంది మేడం. అప్పుడు మా దేవస్థానం ఎండోమెంట్ చేసిన 5,000 రూపాయల ఆదాయం ఉండే. ఇప్పుడు 20 కోట్ల పైన ఆదాయం అయింది. భక్తుల సౌకర్యాలు కూడా పెరుగుతున్నాయి. భక్తులుగా దినదిన అన్ని కోరిన కోరికలను నెరవేర్చే కొమరెల్లి మల్లన్న అని అందరికీ భక్తులకు విశ్వాసం అమ్మ. అదేవిధంగా ప్రతి సంవత్సరం జనాలు జాతర పెరుగుతుందమ్మా. ఇప్పుడు స్వామికి మొక్కులు తీర్చుకుంటారు, మరి అమ్మవార్లకి ఏం తీర్చుకోరు? అమ్మవారికి ఇప్పుడు స్వామివారితో పాటు అమ్మవారికి ఓడి బియ్యం పోస్తారు ప్రతి ఒక్కరు. స్వామికి చేస్తారు, ఇద్దరు అమ్మవార్లకు, స్వామివారికి సెల్లా దోతి పెట్టి అమ్మవారికి 2 చీరలు ఎవరు తెచ్చినా 2 చీరలు అమ్మవారికి చెరొక్కటి చేస్తారమ్మా. అమ్మవారికి కూడా చేస్తారు. ఈ స్వామి పూజలు చేసేటటువంటి పెద్ద పూజారి ఈ స్వామి అన్న, నీ పేరు చెప్పవ ఒక్కసారి? మల్లికార్జునమ్మ నా పేరు. అన్న పేరు కూడా మల్లికార్జుననే పెట్టారు. మల్లన్న పూజ చేసే మల్లన్న, ఇంకొక మల్లన్న. మరి నీ పిల్లలు తయారైనరా మళ్ళా వంశంలో ముందుకు పూజలకు? ఉన్నారమ్మా. ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలమ్మా. ఒకరు ఇటు సైడ్, ఒకరు అక్కడ. ఒకరు దేవుని దిక్కు, ఒకరు వేరే స్టడీ సాఫ్ట్వేర్ సైడ్. ఒకళ్ళు సాఫ్ట్వేర్ కు పోయిన, ఒకళ్ళు దేవుని దిక్కు వస్తున్నారు. మీ పిల్లలకి ఇట్లా శనార్థులు చెప్పింది చంద్రక్క అని చెప్పాను. అన్న నమస్తే. అన్న మీరు గుడి అవునమ్మా. అన్న నేను పోయిన కిందకి వచ్చినప్పుడు మీరు లేకుండే. అవునమ్మా. ఎన్ని రోజులు వచ్చింది? కొత్తగా వచ్చానమ్మా. ఎన్ని రోజులు అయిందన్న మీరు వచ్చి? 20 రోజులు అవుతుందమ్మా. 20 రోజులు అవుతుంది. 20 రోజులు కాగానే మీకు మంచిగా జాతర వచ్చింది. అవునమ్మా. కానీ కష్టం కదన్నా? అది చేసినామమ్మా. అంటే నాకు అనుభవం ఉంది, 34 సంవత్సరాల అనుభవం ఉంది. ఎక్కడ చేసిండ్రన్న మొదలు? హైదరాబాద్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చేసినాను, చిక్కడపల్లి, శ్రీనగర్ కాలనీ అన్ని చేసిన. అక్కడ కూడా వైకుంఠ ఏకాదశి వచ్చింది. అక్కడ ఆ ఏర్పాట్లు, ఇక్కడ మల్లన్న ఏర్పాట్లు. ఇక్కడ ముఖ్యంగా మాకు ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఉన్నారమ్మా. ముఖ్యంగా ట్రస్ట్ బోర్డు మెంబర్లు స్థానిక ఎమ్మెల్యే గారు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, దేవాదాయ మంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మేడం గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, దేవాదాయ కమిషనరు అందరి సహకారాలతో అన్ని ఏర్పాట్లు చేశామమ్మా. చేశాము. సుమారు 1,00,000 మంది వచ్చారు. వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళకి మంచినీళ్ళు ఏర్పాటు, క్యూ లైన్లో మంచి ఏర్పాటు. అవునమ్మా. అందుకే 300 మంది వాలంటీర్లతోనే నిన్న క్యూ లైన్లో వాటర్ సప్లై చేశామమ్మా. మొత్తం 50,000 వాటర్ బాటిల్ తెప్పించి ఈసారి ప్రత్యేకంగా
వాళ్ళకి వాటర్ ఇబ్బంది లేకుండా 7 వారాల జాతర 11 వారాలకు పోయింది. 10 వారాలమ్మా 11 వారాల దాకా పోతుంది. ఎందుకంటే ఇక రాలేని వాళ్ళు మళ్ళీ ఒక వారం ఇట్లా వస్తారమ్మా వస్తామమ్మా. ఇదే ఏర్పాట్లు కంటిన్యూ 10 వారాల దాకా చేస్తామమ్మా. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తులకి దర్శనాలకు వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. విఐపీలు మాత్రం వాళ్ళు కూడా సాధారణ దర్శనం చేసుకుంటున్నారమ్మా. ఇప్పుడు ఆ పెద్ద పోలీస్ సారు సతీష్ సార్ ఉన్నారు కదా, అవును చెప్పిండు 500 మంది పోలీసు వాళ్ళని పెట్టినమ్మా అని చెప్పిండు. అవునమ్మా మరి వీళ్ళందరూ మొత్తం జాతర అయిపోయింది దాకా ఉంటారమ్మా 10 వారాలు ఉంటారు వాళ్ళు కూడా. మరి ఇప్పుడు వచ్చిన పబ్లిక్ ఏమన్నా సత్రాలు గిత్రాలు వేయించిండ్రా అన్న? ఉన్నాయమ్మా. అంటే ఇప్పుడు మన సత్రాలు 150 సత్రాలు ఉన్నాయి. 150 సత్రాల్లో జాతరకు మాత్రం వాళ్ళు వస్తారు. తర్వాత మన దేవాలయం వచ్చే భక్తులకు ఇస్తాము. ఈసారి 100 రూములు కట్టిస్తున్నామమ్మా. వచ్చే జాతర కల్లా 100 రూములు కట్టాలని నిర్ణయించుకున్నాము డోనర్ సహకారంతో. అట్లా ఇంకా పెంచుకుంటూ పోతాం. ఒక 1000 రూములు కట్టిద్దాలని సంకల్పం పెట్టుకున్నామమ్మా. మీరు ఈడికేంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ కాకముందే 1000 రూములు కట్టిస్తాం తప్పకుండా. ఎందుకంటే అనుకున్నాడే కానీ తక్కువ మంది వేసిపోతారు. నేను చేస్తానమ్మా, నేను చేస్తాను. మళ్ళీ గట్టిగా మీ మీద ఏమంటారు ఆశీర్వాదం పెట్టాలి. 1000 రూములు మీరు కట్టే కంపల్సరీ చేయిస్తాం. మేము కొత్త పాలక వర్గంలోని సభ్యులు మేము మాకు ఈ జనగామ ఇన్ఛార్జ్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఈ అవకాశం కల్పించారు. మాకు దేవుని సేవ చేసే అవకాశం కల్పించారు. తర్వాత ఇప్పుడు ఈసారికి అప్పటికన్నా పోయిన 10 సంవత్సరాల కన్నా ఈసారి మా ప్రభుత్వం ఏర్పాట్లు కానీ సౌకర్యాలు కానీ అన్నీ భక్తులకు చాలా మట్టుకు చేసాం. ఇంకా కొన్ని రూములు అవైలబిలిటీ రావాలి. ఒక 50 మంది రూములది, అది కూడా ఇంకొక 10 రోజుల్లో కాంట్రాక్టర్ మాకు అప్పచెప్తామని చెప్పారు. తర్వాత మిగతా ఇంకా ఈ 10 వారాలు ఇప్పుడు ఒక వారం కొద్దిగా హైదరాబాద్ పబ్లిక్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఫస్ట్ వారము సెకండ్ వారము లష్కర్ వారాలు అంటారు. అంటే హైదరాబాద్ యాదవులు గౌడ్స్ వీళ్ళు మొదటి నుంచి ఇక్కడ 850 సంవత్సరాల నుంచి వాళ్ళు దీన్ని నమ్ముకొని ఉన్నారు. ఆ భక్తులు బాగా నమ్మకం. వాళ్ళు ఇక్కడ ఏ కోరిక కోరినా కంపల్సరీ తీరుతనే నమ్మకంతో చాలామంది భక్తులు వస్తారు ఫస్ట్ సెకండ్ వారం. మిగతా వారాలలో మిగతా రాష్ట్రాల నుంచి తర్వాత మిగతా రాష్ట్రాల నుంచి కూడా వస్తారమ్మా. ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చే భక్తులందరికీ కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరిగినాయి. కొద్దిగా అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. అది కూడా మేము వచ్చే వారం నుంచి రెక్టిఫై చేయడానికి మా ఈవో గారు కానీ మా ప్రభుత్వం మా కంపల్సరీ చర్య తీసుకుంటాం మేడం. అంటే మరి ఒకటే పారొచ్చి ఇంతమంది పబ్లిక్ మరి కొమరల్లికి వస్తే అంతమందికి కొన్ని ప్రాబ్లంలు అయితే ఉంటాయి. కాకపోతే అవి ఇట్లా మేము అంతా రెక్టిఫై చేస్తాం ఈవో సార్ తోటి. తర్వాత ఈ జయప్రకాష్ రెడ్డి అన్న ఈ అన్న వీళ్ళందరూ కలిసి చేస్తామని చెప్తున్నారు. అన్న నువ్వు లాల్ దర్వాజా నేను హోల్సేల్ మకాలమ్మ కాడ ఉంటాను. నేను ఈ అన్నను కొనబడితే ఎందుకంటే నేను 2-3 సార్లు వచ్చిన నేను టెంపుల్ కి సెక్రటరీ. ఇక్కడ నేను లైటింగ్ కాంట్రాక్టర్ 30 years 30 సంవత్సరాలు కాంట్రాక్టర్ నేను ఇక్కడ మొత్తం విద్యుత్ అలంకరణ. నాకు స్వామి ఈడ దర్శనం ఈడ సేవ చేసుకోమని అంత దూరంకి వెళ్ళి నన్ను రప్పించుకోండు. 30 ఏళ్ళ ఇక్కడ చేసుకుంటున్నాను. చాలా బ్రహ్మాండంగా చేస్తాం. తప్పకుండా అందరికి వెళ్తాం. నా పేరు విఠల్. విఠలన్న మొత్తం కొమరల్లిలో లైట్ వెలుగు పెట్టడానికి వచ్చిండు. ఈ అన్న 30 ఏళ్ళ నుండి వస్తుండంట. మళ్ళీ ఏడాదికి నీకు చివరి వస్తుందాకా లైట్ వేసేది కాంట్రాక్ట్ దొరకాలి. అన్నలని అందరినీ వల్కరించి యువతల బంధుకు వస్తే మొత్తం చూద్దాం పండుగ ఒకసారి. యువతల బంధుకు వస్తే అందరూ అన్నలందరితోటి నేను గిట్ల సమానం నేను గిట్ల పని చేస్తా అన్నట్టుగా వచ్చి చెల్లెలు నిలబడ్డది. ఏం పేరమ్మా? వెన్నెల. ఏంది నీ పాత్ర ఏమడది? ఇక్కడ అగ్నిగుండం నిప్పులగుండం తొక్కాలి, అది పట్టము. ఈవో గారు మాకు ప్రత్యేకంగా తెలిసిన వ్యక్తి. అందరూ డిపార్ట్మెంట్ కూడా చాలా గౌరవిస్తున్నారు. గుడి తరపు నుంచి కూడా చాలా గౌరవం ఉంది. అవును అది ఎంత చాలా సౌకర్యం ఉంది. జనాలకు కూడా ఏమి ఇబ్బంది కలగకుండా వాటర్ బాటిల్స్ కానీ రూమ్స్ కానీ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. లేదు బయట కూడా పంచుతున్నారు, శోషత్తులు కూడా పంచుతున్నారు, అందరికీ పంచుతున్నారు. చాలా బాగుంది ఇక్కడైతే, బాగానే ఉంది. నేను నర్సాపూర్ నుండి. అవును, మెదక్ డిస్ట్రిక్ట్. అవును, చిన్నగా 15 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి రాబట్టి. నేను 15 సంవత్సరాల నుంచి చాలా మొక్కుకున్నాం, అన్ని నెరవేరినాయి. మహిమగల తండ్రి, చాలా బాగుంది. ఇక్కడ అంత మంచిగా ఉంది, సౌకర్యాలు అన్ని బాగున్నాయి. ఈ ఓసారి ఇట్లా మంచిగా చూసుకుంటుండే వచ్చిన పబ్లిక్ అందరు కూడా వాళ్ళందరికి కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నీళ్ళ సౌలతకి ఇట్లా అన్ని చేసినాము. వచ్చిన వాళ్ళు వాళ్ళే వండుకుంటారు, మామూలుగా ఇక్కడ వండుకొని తింటారు. వీళ్ళందరూ కూడా శివసత్తులు అందరూ కూడా మొత్తము ఈ నిప్పుల గుండాలు దొక్కి పటం దొక్కి నిప్పుల గుండాలు దొక్కి స్వామి దర్శనానికి పోతారు. మనం ఒకసారి బయటికి పోయి పబ్లిక్లోకి వెళ్ళిపోదాం పండుగ.
శివసత్తులు ఉన్న దిక్కుకు వచ్చినాము. ఈ అక్కలందరేమో ఇట్లా శివసత్తులు ఏమో మస్తు జోరుగా పసుపు గిసుపు అంతా జోరుగా వేసుకున్నారు నావోలే. వీళ్ళేమో మామూలుగా ఉన్నారు, చంద్రబాబు మామూలుగా ఉండేటట్టుగా వీళ్ళు ఉన్నారు. శివసత్తులు లెక్క నేనున్న ఈరోజు. అమ్మాయి ఆడికెంచి మహబూబ్నగర్ జిల్లా, మహబూబ్నగర్ జిల్లాకెంచి వచ్చిండ్రు? మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి వచ్చినాం. ఎంతమంది వచ్చిండ్రు? మేము 40 మంది వచ్చినాం. 2 బస్సులు ఉన్నాం. 2 బస్సులు, ఓ బస్సులో 40 మంది, ఓ బస్సులో 40 మంది, 80 మంది వచ్చిండ్రు. ఆడపిల్లలు ఎంతమంది? ఆడపిల్లలు ఉన్నాము. ఓ బస్సులో 30 మంది ఉన్నాము, ఓ బస్సులో 40 మంది ఉన్నారు ఆడపిల్లలు. ఓ 10 మంది మగపిల్లలు వీళ్ళకి సోపత వచ్చిండ్రు. అవి ఇవి తీసుకొచ్చి ఏనికే పాపం అంతేనా? కూరగాయలు గిరగాయలు అందుక రా పోండ్రా పోరలు అంటే దేనికి అక్కలెంబడి వచ్చిండ్రు తమ్ముళ్ళు పాపం. 70 మంది ఆడపిల్లలు, ఒక 10 మంది తీసుకొచ్చిండ్రు. అమ్మాయి ఏం వండుకున్నారు మరి ఇంతమంది? ఎవరి దాళ్ళే వండుకున్నారు. ఎవరి దాళ్ళే వండుకుంటారు కానీ ఏం వండుకున్నారు? పప్పు అన్నం. పప్పు చేసుకున్నాం, అన్నం వండుకున్నాం, చిక్కుడుకాయ కూర చేసుకున్నాం. బోనం గిన మేము చేయలేదు. చేసినాం నిన్న మళ్ళీ మేము మొన్న వచ్చినాం. శనివారం నాడు 4 గంటలకు వచ్చి, శనివారం నాడు 2 గంటలకు వచ్చినాం. శనివారం రోజు 2 గంటలకు వచ్చినాం. శనివారం రోజు 2 గంటలకు వచ్చిండ్రు. ఇగో వీళ్ళు పసుపు ఈ రోజు అంతా పట్టణాలు గిట్నాలు అయితే కదా అవన్నీ చూసుకొని పోదామని. నీ పేరేంది చెల్లె? శంకరమ్మ. చంద్రమ్మ. శంకరమ్మ. శంకరమ్మ. చంద్రమ్మతోటి మాట్లాడుతున్నా. శంకరమ్మ నువ్వు ఎక్కడికేంచి? అక్కనే మాది షాద్నగరే. మీ ఆయనకి చెప్పేవా వచ్చినవా? మా ఆయన చచ్చిపోయిండు. అయ్యో బిడ్డ పాపము. మరి ఎవరికి చెప్పొచ్చినావు? ఇంటికాడ పిల్లలు బిడ్డ ఉన్నది, మనమరాళ్ళు ఉన్నారు. వాళ్ళని తెచ్చినవా? నువ్వు ఒక్కదానివే వచ్చినవా? నాకెంత మా నాయన నేను పోతే నిమ్మడమా? మా పిల్లలు చదువుకుంటున్నారు. మా పిల్లలు చదువుకుంటున్నారు, ఎవరు రారు. ఇట్లుంటాక దేవుని కాడికి దేవుని కాడికి రారు కదా. మనమరాళ్ళని పట్టుకురావా? మనమరాళ్ళు రానంట నేను కాలు లేదాడ. ఇప్పుడు మీరు బస్కి ఎంత కట్టిండ్రు మళ్ళీ ఒక్కొక్కరు? 3,000 4,000 కట్టినాం. 3 రోజులకు. 3 రోజులు ఆయనకి ఇంకేం చూసిపోతారు? ఐలేను కోత, కొండ పోషమ్మ కోత, ఐలేను, భద్రాచలము. మంచిగా 3-4 రోజుల ట్రిప్ పెట్టుకున్నారు. 3,000 ఎన్ని రోజులు మొత్తము? 8 రోజులు. 8 రోజులకు 3,000. పాప మా పిల్లగానికి ఏం మిగులుతుంది? బస్ పిల్లగానికి 4,000 ఇస్తున్నాం మేము. 4,000 ఇస్తున్నాం మేము. 4,000 ఇస్తున్నాం. నువ్వు ఎక్కడికి వచ్చినావు తమ్మి? నేను హైదరాబాద్ సికింద్రాబాద్కి వచ్చిన. సికింద్రాబాద్కి వచ్చి ఏం వండుకున్నారు? ఏం తిన్నావు? ఇక్కడికి వచ్చినావు మరి భోజనాలు చేసే వచ్చి? భోజనాలు చేసినాం, టిఫిన్ చేసినాం. టిఫిన్ చేసే వచ్చిన. ఎంతమంది వచ్చిండ్రు మీరు? మేము 20 మంది దాకా వచ్చినాం. ఏమిట్లా వచ్చిండ్రు తమ్మి? మేము బస్సు కట్టుకున్నాం. ఏమైనా మొక్కుకున్నావా లేకుంటే ఉట్టిగా ప్రతి సంవత్సరం వచ్చినట్టు వచ్చినవా? ప్రతి సంవత్సరం వస్తాము, మొక్కుకున్నాం. ఏం మొక్కుకున్నావు? ఏమైంది? ఏం అందరు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి. అందరు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి. మా పిల్లలు సంతోషంగా ఉండాలని వచ్చినాం మేము. పిల్లలు సంతోషంగా ఉండాలని. మాకు ఏం పేరు? శంకరమ్మ. శంకరమ్మ అక్క మనమరాలనే తీసుకురాలేదు. నా మనమరాలు 10, నా మనమరాలు 10 చదివితే నేను తోలుకొని వస్తా. వచ్చే సంవత్సరం 10 పాస్ అవుతుంది. ఈ సంవత్సరం 10 పాస్ అయితే వచ్చే సంవత్సరం తోలుకొని వస్తా. నా కుటుంబం మొత్తం వస్తాం మంచిగా. మళ్ళీ పేరు మీద మంచిగా అయితే మంచిగా వస్తాం. నీ పేరేంట? కిరణ్. ఏడికెంచి? హైదరాబాద్ నుంచి వచ్చి. హైదరాబాద్ కెంచి. ఎంతమంది వచ్చారు మీరు? మేము 7 మంది దాకా వచ్చాం. దోస్తులు కూడా వచ్చారు? ఫ్యామిలీ అంతా చుట్టాలు ఫ్యామిలీతో వచ్చాం. చుట్టాలు ఫ్యామిలీతో వచ్చారు. ఏమైనా మొక్కున్నదా? ముఖ్యం అందరూ మంచిగా ఉండాలి, మా ఇంటి వాళ్ళు అందరూ మంచిగా ఉండాలని చెప్పి. ఇంటి వాళ్ళు అందరూ మంచిగా ఉండాలని మొక్కి వచ్చాం. నీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు. 2 బిడ్డలు, 1 కొడుకు. 2 బిడ్డలు, 1 కొడుకు. కొడుకు పేరేంది? నిశాంత్. నిశాంత్. బిడ్డలు? బిడ్డలు లక్కీ, నిశాంత్, దీక్షిత, వర్షిత. వర్షిత, దీక్షిత, నిశాంత్ వాళ్ళ నాయన పోర్లను ఇడిచిపెట్టిండు. ఇటు కచ్చి కూర్చున్నాడు ముచ్చట్లల్లా. మంచిగా దండం పెట్టుకున్నాడు. అయితే ఇంట్లో పిల్లలందరికి మంచిగా ఉండాలి. అక్కోళ్ళు అందరితోటి మహబూబ్ నగర్ అక్కడ. అయ్యో బాగున్నావు అక్కనే, నేను వలకరియకపోతే బాగానే ఉండే. ఏం పేరు అక్క? యాదమ్మ. యాదమ్మ అక్క. ఎట్లున్నది పానం? ఎట్లున్నది? మంచిగా ఉంటదమ్మా. గోళీలు గిట్ల వేసుకుంటావా? ఏమన్నా ఏం వేసుకుంటలేరు. వేసుకోకూడదు. వేసుకో. మనం మంచిగా పొద్దుగాల లేచి నడవాలి. ఇంత బుక్కడి గట్టిగా తినాలి. అమ్మ ఇవి నడవాయి. నేను నా సారితో నడసారు. వాళ్ళు నడుస్తారు. మరి మన వెనకటోళ్ళు ఉన్నట్టు గట్టిగా వీళ్ళు ఉండరమ్మా. అలా గట్టిగా తిననీకే రాదు, గట్టిగా నడవనీకే రాదు. ఏముక్కుతున్నావు చూడే, ఏం తిన్నది అంటున్నారు. తిన్న మరి మీరు తిని ఉండాలి. చిప్పగిన్నెడు తిన్నా నేను, ఒక చిప్పగిన్నెడు, మీరు కూడా ఒక చిప్పగిన్నెడు తిని ఉండాలి. గట్టిగా తినేటోడే గట్టిగా పెడతాడు. అవును. గట్టిగా పెట్టగలిగినోడే గట్టిగా నడుస్తాడు. నా కొడుకులు బాగానే పెడతారమ్మ నాకు. మంచిగా అన్నలను అడిగినా అని చెప్పు. ఒక ఆయన పేరు కృష్ణయ్య, ఒక ఆయన పేరు ఎంబార్వ సాయిలు,
ఒక ఆయన పేరు నరసింహ. నీ పేరేంది? యాదమ్మ. యాదక్క కొడుకులు ముగ్గురు, తమ్ముళ్ళు ముగ్గురు. మంచిగా చూడండి యాదక్కను, మంచిదా? అమ్మ నీ పేరమ్మా? నాగమ్మ, భైరవ నాగమ్మ. నాగమ్మ, నువ్వు ఏడికెంచి? మా అక్క ఏడికెంచి? ఏమాజ్పురం. ఎంత దూరం ఉంటుంది అక్క ఈడికెంచి? చాలానే ఉంటుందా? మహబూబ్ నగర్ దిక్క కాదు, చాలా దిగు, జగిత్యాల దిక్కు. అమ్మో ఈ అక్క చూడండి, అమ్మ జగిత్యాల దిక్కుకెంచి వచ్చింది. మనము శివసత్తులను చూసుకుంటే పలకరించుకుంటే అట్లా పోదాం పండి. ఏడికెంచి వచ్చినావు అక్క? నేనేమో ఇబ్రపట్నం దగ్గర. ఇబ్రహీంపట్నం దగ్గర ఏమూరు? మాదా మల్కిసిగూడెం. మల్కిసిగూడెం. అమ్మ ఎంతమంది వచ్చిండ్రు? 22. 22 వచ్చి. మరి వంట మేమే చేసుకుంటున్నాం. హోటల్లో తినద్దా మరి? మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కూడా ఇంటికాడ శని అంటేనే అని ఈడికి వచ్చి కూడా మళ్ళీ వండుకున్నాడేనా? ఏం లేదు, మరి పడుకోవాలి. ఎట్లా ఇంటికాడ అంటే చేతు ఉండే కష్టం ఉండే బో కట్టుకొని పోతుంది యాళ్ళకి. మరి ఇప్పుడు కూడా యాళ్ళ పూట వండుకుంటాం. టైం ఈడది తొక్కేది, మధ్యాహ్నం అవుతుంది 2 అవుతుంది. దేవునికి భక్తి మీద నన్ను ఒక్కనాడు అని ఉండొద్దా? దేవుని భక్తి మీద ఉండాలి కమ్మా. దేవుని భక్తి మీద ఉండాలి, వచ్చి వండుకొనే తినాలి సాయంత్రం అంటున్నావు. అవును. అక్క ఎన్ని ఏళ్ళకి వస్తున్నాను? మేమా 10 ఏళ్ళు అయితే. నీ పేరేందక్క? యాదమ్మ. యాదక్క. నీ పేరక్క? లక్ష్మమ్మ. లక్ష్మమ్మ, నువ్వు ఎక్కడికి వచ్చి? మీరు అంత కూరలు ఒక బస్కి వచ్చిండ్రు అక్క? ఈ తేపకి వచ్చిండ్రా? ముందు ఎప్పుడన్నా వచ్చిండ్రా? మేము మస్తు వస్తాం, 20 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు. నువ్వు రావట్టి 20 ఏళ్ళు. మరి నువ్వు వచ్చిన పిల్లలని తీసుకురావా అక్క? వాళ్ళు వచ్చి ఒకసారి వస్తారు, ఎప్పుడన్నా వస్తారు. వాళ్ళు కాలు కట్టుకొని వచ్చి వాళ్ళు ఎడిగలు తీసుకొని రాదు. కాలు కట్టుకొని వచ్చి అక్కని తీసుకురావద్దా? అప్పుడు మరా వచ్చి తీసుకొచ్చిండు, అప్పుడు తీసుకొచ్చిండు. ఒకసారి వచ్చిండు. కోడలు వచ్చింది, మనవాళ్ళు వచ్చిండ్రు, ఒకసారి వచ్చిండ్రు. కానీ ఇంకా మళ్ళీ ఈ మంది చూసి భయపడతాం. మందికి భయపడి ఇక వాళ్ళు రారు. నీకైతే భయం లేదు, పాడి లేదు. నాకేం భయం ఉంటుంది? నొప్పులు అయితేనే ఉండదు, నొప్పులు అయితేనే ఉన్నాయి. లక్ష్మక్కకు నొప్పులు అవుతున్నాయి అంట, కానీ పబ్లిక్ భయం లేదు. వచ్చింది లక్ష్మక్క, పోరలు భయపట్టిండ్రు. వద్దింత పబ్లిక్ లో మేము రామన్నారు. నీ పేరమ్మా? సంతోష. సంతోషం. మేడికెంచు మల్కిసిగూడెం. వీళ్ళంతా మల్కిసిగూడెం. నువ్వు బేటా? నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన. నీ పేరేంది? నా పేరు లత, ఎర్రలత. ఎర్రలత. ఏడా? హైదరాబాద్ లో తెల్లపూర్ మమ్మీ వాళ్ళది. నేను ఉండే నర్సాపూర్లో. నర్సాపూర్లో ఉంటావు? ఈడ తూప్రాన్ నర్సాపూర్, మెదక్ జిల్లా. అవును. నేను 10 ఏళ్ళ నుండి వస్తున్నా. నాకు అమ్మవారు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అగ్నిగుండాలు దొక్కుదామని చెప్పేసి ఫస్ట్ వారంలో వచ్చి, నేను శనివారం వచ్చేసి రూమ్ తీసుకొని ఆదివారము మల్లన్న స్వామికి మంచిగా ఒడిబియ్యం పోసి బోనాలు ఎక్కించి, ఎల్లమ్మకు బోనాలు ఎక్కించి, మళ్ళీ ఇప్పుడు పొద్దున ఇక్కడ రెడీ అయ్యి వచ్చేసిన అగ్నిగుండాలు దొక్కి వెళ్దామని. మళ్ళీ తర్వాత ఈవినింగ్ వరకు కొండపోషమ్మ కాడికి ఇడికెళ్ళి ఈవినింగ్ వరకు వెళ్తాను. ఆడ కొండపోషమ్మకు బోనాలు మళ్ళీ ఎక్కించి అప్పుడు తర్వాత నైట్ వరకు టైం ఉంటే ఇంటికి వెళ్ళిపోతాం, లేదంటే రేపు మార్నింగ్ వెళ్తాం. సట్టి పట్టుకున్నాక నేను. నీ పేరేందక్క? అల్వేల. నా పేరు దెబ్బడగూడెం, కందుకూరు మండలం. మేము 12 మంది వచ్చినాం. 12 మంది వచ్చిండ్రు. పసుపు బండారం వేసుకున్నారు కదా, ఏమిటికి వేసుకుంటారు అమ్మాయి? దేవుని కోసం, మల్లన్న కోసానికి. మల్లన్న కోసానికి. నువ్వు ఎన్ని ఏళ్ళకి? మేము 11 సంవత్సరాలు వచ్చింది రావచ్చు. 11 సంవత్సరాలు. నీ పేరేందక్క? యాదమ్మ. అంత యాదక్కలే ఉన్నారు. ఈడొక యాదక్క, ఈడొక యాదక్క, ఆడొక యాదక్క. నీ పేరు? భారతమ్మ. యాచార మండలం. అది మాది మల్కిసిగూడెం. మాది రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లా యాచార మండలం మాది. రంగారెడ్డి జిల్లా. నేను 17 సంవత్సరాలు ఆయన రావటి. ఇప్పుడు మీరు అందరు శివసత్తులేనా? వీళ్ళందరినీ నేనే తోలుకొని వస్తాము. మేము అందరం కలిసి ఒక బస్సు కట్టుకొని అందరం ఒకటేసారి వస్తాము. వచ్చి ఇక దేవునికి భక్తి ఇడికెళ్ళి ఐలేని పోతాం, ఐలేనికి వెళ్ళి ఇడికి వస్తాం. ఇప్పుడు మళ్ళీ మల్మన్న మైలారం, బీజరా ఇవన్నీ పోయేది ఉంది. మేము ఇంకా పెద్దదే పెట్టుకున్నారు, పెద్ద పాని పెట్టుకున్నారు. ఈడ స్వామి కాడికి అయితే తొలతొచ్చిండ్రు. మంచిగా ఈ అక్కలందరూ శివసత్తులు దేవుని కాడికి వచ్చిండ్రు మొక్కుకొని. వీళ్ళు ఈడికెంచి ఇంకా ఐలాండ్కి కూడా పోయేది ఉన్నది. పోయేసి ఈడికి వచ్చింది. బీదర్ నరసింహస్వామికి పోతారు. యువతల బంధుకు వస్తే ఇక్కడ కూడా శివసత్తులు అందరు కూర్చున్నారు. తమ్ముడు ఏం పేరు? నాగరాజు. ఎక్కడికెంచి? మాది అమన్గల్. అమనగల్కి వచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా అమనగల్ అంటే. ఇప్పుడు ఏం జిల్లా? ఇది రంగారెడ్డి. రంగారెడ్డికి ఇంటికి వస్తాను. తమ్మి ఎన్ని ఏళ్ళకి వస్తున్నాను? నేను రావట్టి ఒక 10-15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళకి వస్తున్నావు. ఏం మొక్కుకున్నావు తమ్మి? మరి
మాకు ఎప్పుడు ఇట్నే కలవాలి. మా గురువు మమ్మల్ని తోలుకొని ఏటో మాకు కౌరెల్లి గట్లు రావాలి. నమస్తే, పేరేంటి? లలిత. లలితక్క, ఎట్లున్నావు? మేము మంచిగానే ఉన్నాం కోరేలు మల్లన్న దయ వల్ల. జరంత నాకు కూడా బొట్టు పెట్టు గురువమ్మ నువ్వు అసలే. అమ్మ ఇక మీరు అందరు ఇట్లా పసుపు వేసుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. ఏంటి దేవుని మీద ప్రేమతోటి పసుపు చల్లుకున్నాడా లేకుంటే మీరు మీరు ఆడుకొని పసుపు? మాకు దేవుని ప్రేమతోటి మా సంతోషానికి మా కష్ట సుఖాలకు అన్ని కుమరవేలు మల్లన్న తీర్చుతాడా అని మేము మా గురువు కుపాన్ల నాగమ్మ సరకొండ సామశివ మా గురువు దారి వల్ల ఈ కుమరేలి మల్ల దయ వల్ల మేము ఈ బండారు బలగానికి అందరికీ కులానికి వేగానికి చిన్నల పెద్దలకు అందరికీ శరణార్థి. మేము మల్లన్న దయ వల్ల మేము ఈ కుమరవెల్లి జాతర రాబట్టి మేము 15 ఏళ్ళ పొద్దు. ఇప్పుడు మా కష్ట సుఖాలు ఇట్లా స్వామిది ఇట్లా ఈ గవ్వల దండలు చెన్నకోలలు వేసుకున్నాడేనా? స్వామికి ఆడుడు పాటలు ఏమన్నా ఉంటాయా? మాకు ఆటలు పాటలు అన్నీ కుమరేలి మల్లన్నతోటి. అయ్యో జర ఒకసారి ఆడుండమ్మా, మేము ఇట్లా చూస్తాం. పర్వతం వన్నరవో వైలన్న నా సట్టెడు వారాలు రా వన్నరవో వైలన్న నా నిట్టేడు పూజలు వన్నరవో వైలన్న నా నిట్టెడు పూజల్లరా వన్నరవో వైలన్న నా నిలువెత్తు బండారి రా వన్నరవో వైలన్న నా వారాలు తప్పితే వన్నరవో వైలన్న నన్న ఘోరాల వాడవు వన్నరవో వైలన్న నా ఘోరాల వాడవు వన్నరవో వైలన్న నా గుండు మీద గుండురా వన్నరవో వైలన్న నా సిరుమాను గుండురా వన్నరవో వైలన్న. బీబీనగర్ మండల్ మాది. బీబీనగర్ మండల గూడూరు గ్రామం అమ్మ. నా పేరు గూడూరు వెంకటేశ్వర స్వామి అంటారు. ఇది బుట్టి ఎల్లమ్మ గవ్వల బుట్టి. ఎల్లమ్మ గవ్వల బుట్టి ఇది ఎల్లమ్మకు మల్లన్నకి ఇద్దరికి అక్కకు తమ్మినికి. కుమరవెల్లి మల్లన్న ఎల్లమ్మకి తమ్ముడు, అక్క ఎల్లమ్మ. ఎల్లమ్మకు బుట్టి ఇది ఎల్లమ్మ బుట్టి అన్నట్టు. అందులో అమ్మవారు గవ్వలు, అమ్మవారు 7 లక్ష్మి గవ్వలు, బండారు, పసుపు, కుంకుమ, ఈరగోల అమ్మవారు ఆనవాళ్ళు ఇక్కడ ఎల్లమ్మది. స్వామికి అయితే 7 పుట్ల బండారు, 11 కిలోల బండారు. మల్లన్న ఎల్లమ్మ ఇచ్చిన గవ్వలు 7 గవ్వలు మల్లన్న కంట్లమాల. మల్లన్న స్వామికి గజ్జల్లాగులు, ఈరగోల, కూరమీసాలు మల్లన్న స్వామి. కొమరవెల్లి ఐలేని మల్లన్న స్వామి ఈరగోల గవ్వల దండలు స్వామికి. అక్క ఎల్లమ్మకు 7 పుట్ల గవ్వలు. ఈ రోజు కారణం రావడానికి సట్టేడు వారాలు నిట్టేడు పూజలు మల్లన్న స్వామికి. సంక్రాంతి మొదలుకొని సంక్రాంతి 14వ తారీఖు మొదలుకొని సట్టేడు వారాలు ఐలేని మల్లన్న స్వామికి, ఐలేని మల్లన్న స్వామికి, కొమరవెల్లి మల్లన్న స్వామికి నిలువొక్క పొద్దులు అంటే శివశక్తి గణాదులు అందరూ భక్తకోటి జనాదులందరూ కూడా మల్లన్న స్వామికి సట్టేడు వారాలు పూజ పూర్తి చేసుకొని నియమ నిష్టములతోటి ఇంటి లోపల పూజలు చేసుకొని అక్కడ ఐలేని మల్లన్న స్వామికి బండారు ఒప్పజెప్పి అటు తర్వాత సంక్రాంతి ఫస్ట్ మొదలు వారం ఆదివారం రోజు కొమరవెల్లికి వచ్చి కొమరవెల్లిలో మల్లన్న స్వామికి బండారు ఒప్పజెప్పి ఎల్లమ్మకు బోనాలు అప్పజెప్పి మల్లన్నకు బోనాలు సమర్పించుకొని బండారు తెచ్చి మల్లికార్జున స్వామికి బండారు ఒప్పజెప్పి అటు తర్వాత ఈ అగ్నిగుండాల కార్యక్రమం మల్లన్న స్వామి అగ్నిగుండాల కార్యక్రమం. అందరం వచ్చిన శివశక్తి గణాదులందరం కూడా అగ్నిగుండాలు తొక్కుతాం. మేము మా ఊరు నుంచా మా ఊరు నుంచి 120 మంది వచ్చినాం. మా భక్తులు 120 మా భక్తులే మా శిష్యులే 120 మంది వచ్చినాం మేము. ఊరళ్ళు కాకుండా 120 మంది వచ్చిండ్రు. ఈ అమ్మ ఇట్లా వేసుకున్నది ఇదంతా ఏమది? అది మల్లన్న పుట్టుకూసలు అంటారు. మల్లన్నకు గజ్జెల్లాగులు, పుట్టుకూసలు, పుట్టుకుల్లలు పుట్టుకూసలు అంటారు. అవి ఈ గజ్జెల లాగులు గిట్లా గజ్జెల్లాగులు, పుట్టుకుల్లలు. ఇగో ఇది ఇది నాగబంద్ అంటారు. ఇది నాగబంద్, ఇది గవ్వలు, నడుముకు వడ్డాలం మల్లన్న స్వామికి వడ్డాలం, గవ్వల వడ్డాలం. ఇది గవ్వలారులు, సొమ్ములు, ఎల్లమ్మ సొమ్ములు, మల్లన్న సొమ్ములు. నాగబంద్ ఇది గొంగడి నాగబంద్ అంటారు. ఇది గజ్జెల లాగు, పొట్టు, తర్వాత నడుముకు వడ్డానము, ఇది నాగబంధము, గజ్జల దండ, గజ్జల నెక్లెస్. స్వామికి రకరకాల సొమ్ములు అన్నీ ఉన్నాయి కూడా. అవన్నీ కూడా గజ్జలతోటి, ఎందుకంటే గవ్వలతోటే.
ఆ గవ్వలన్నీ ఎల్లమ్మ తల్లికి ప్రతీక. అక్కలకు తమ్ముడ వియ్యాలో సుక్కలకు సక్కన వియ్యాలో, అక్కలకు తమ్ముడ వియ్యాలో సుక్కలకు సక్కన వియ్యాలో, చుక్కలకు సక్కన వియ్యాలో సూరవన్య కాడ వియ్యాలో, తండ్రి ఆదిరెడ్డి వియ్యాలో తల్లిని నీలమ్మ వియ్యాలో, తండ్రి శంకరుడ వియ్యాలో తల్లి పార్వతమ్మ వియ్యాలో, ఆరుగురి తోడ ఉట్ట వియ్యాలో అంశవంతుడేమో వియ్యాలో, ఐలేని గట్లల్ల వియ్యాలో ఆటకాడున్నడే వియ్యాలో, కొమరెల్లి గట్లల్ల వియ్యాలో కోడెకాడున్నడే వియ్యాలో, ఎడుగుట్ల బండారు వియ్యాలో ఏగ చల్లుకొని వియ్యాలో, సికింద్రాబాద్ నీవు కూడా శివశక్తి. అమ్మ నీ పేరేంటి? మాధవి. మాధవి ఎడికెంచి? గురంగూడ ఇబ్రాహీంపట్నం సైడ్. ఇబ్రాహీంపట్నంకి వచ్చింది. ఎన్ని రోజులకెంచి వస్తుంది ఇట్లా? నాకు దేవుడు వచ్చేసింది 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు వస్తుంది. 15 వస్తుంది. అమ్మ ఏమైనా మొక్కుకుంటే రాయిడా? మొక్కుకుంటాము. కోరికలు మొక్కుకుంటాం. మొక్కుకునే అన్ని స్వామి నెరవేరుస్తాడని చెప్పి ఈ శివసత్తులందరూ ఏళ్ళ తరఫు నుండి ఏళ్ళ కాడికేంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటా అవతల బంధు పోదామండి. మనం గుడి దిక్కు పోతుంటే ఇంకొక చిన్న తమ్ముడు మస్తు దండలు వేసుకొని కనబడ్డాడు. ఏం పేరు తమ్మి? సాయి స్వామి అందుగుల. సాయి స్వామి సాయి స్వామి అందుగుల. అందుగుల వచ్చిన ఎంతమంది వచ్చింది స్వామి? 20 మంది వచ్చినాం. ఎప్పటి నుండి వేసుకుంటున్నావు స్వామి ఇట్లా? 6 ఏళ్ళు అవుతుంది. గత 6 ఏళ్ళు. 6 ఏళ్ళ నుండి. మీరు శివశక్తులు అన్నట్టా లేకపోతే ఒక్కళ్ళ? శివశక్తుల మేము. శివశక్తులు. ఇప్పుడు ఈ ఎంటికలన్నీ నీయేనా? నావే ప్యూర్. జడలు కట్టినాయి మరి? దేవుని మహిమ అది. దేవుని మహిమ. ఇప్పుడు మరి కొంతమంది ఇట్లా కొమరెల్లి మల్లన్నకు మొక్కుకున్న వాళ్ళు ఈ దేవునికి పూజ చేసుకుంటే అట్లా ఉంటారు అంటారు కదా. ఇప్పుడు మళ్ళీ మీ దాంట్లో పెళ్లి చేసుకుంటారు ఆ శివశక్తులు అంటే? చేసుకునేటోళ్ళు చేసుకుంటారు, చేసుకున్న వాళ్ళు చేసుకోరు. మీ సంగతి ఏమండి? నేను చేసుకుంటాను. ఇప్పుడు మీకు దేవుడు వస్తే ఏమైనా చెప్తారా మరి? మంచి మేము చెప్తామమ్మా. ఆదివారం మంగళవారం 2 రోజులు చెప్తాను. ఆదివారం మంగళవారం ఏడుంటావు? అందుగుల. అందుగుల అందుగుల కాదు అందుగుల. అందుగుల. మళ్ళీ చదువుకోలేదా స్వామి నువ్వు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేసిన. డిగ్రీ చేసినావు. కొనసాగిస్తున్నాను స్టడీ కూడా. మల్లన్న పూజ అని వస్తున్నా ఇక్కడ. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నా. మా ఇంటి వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. చేయమంటాను. మా ఇంటి వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. మంచి డాడీ గీతకారుడు, కళ్ళ కార్మికుడు. నేను ఎక్కడ డాడీ ఎక్కుతాడు. డాడీ మాకు సంతోషంతో ఆనందం ఉంటుంది. ఇక్కడికి రాగానే తొక్కుతామమ్మా. ఏం కాలదు. అంత మహిమ దేవుంది. మల్లన్న మహిమ. ఏమనుకోం. దేవుడు వస్తాడో దేవుని భక్తి మీదనే పోతాం. భక్తి ఉంటే వెళ్తాం. దేవుని భక్తితోనే. దేవుని భక్తితోటి ఏం కాదు అంటున్నాడు. కాళ్ళు కాలుతాయా అంటే ఏం కాలే అంటున్నాడు తమ్ముడు. చిన్న తమ్ముడు, చిన్న వయసు. 20 ఏళ్ళు ఉంటాయా నీకు? 18 సంవత్సరాలు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వచ్చి మీరు చదువు ఓం నమః శివాయనా? ఏం లేదు, స్టడీ చదువుతూనే ఉన్నా. చదువుతూనే ఉన్నా. నీ పేరు ఏందక్క? కలాబాయి. కలాబాయి ఎడికెంచి? జామీర్పేట్. జామీర్పేట్ నుంచి. ఎన్నేళ్ళు అవుతుంది దేవుడు రాబట్టి నీకు? ఇప్పుడు 50 ఏళ్ళు అవుతుంది. 50 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మొత్తం దేవుడు వచ్చిన వాళ్ళే ఉంటారా? ఈ రోజు మామూలు వాళ్ళు మాసంటారు ఎవరు? అందరు ఉంటారు. మీ వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. శివసత్తులలో వచ్చిన వాళ్ళు అంతా దేవుడు వచ్చిన వాళ్ళే ఉన్నట్టున్నారు కదా? ఉన్నారు. మా వాళ్ళు కూడా ఉన్నారు. మామూలు మీ ఇంట్లో వాళ్ళు వచ్చిండ్రా? మరి నువ్వు అక్కడ మా బిడ్డ వచ్చింది, మా అల్లుడు వచ్చిండు, మన్మరాళ్ళు వచ్చిండు. వాళ్ళంటే వచ్చినారు. వాళ్ళు ఎంబడి వచ్చినావు. అమ్మ ఇంత పబ్లిక్ ఉన్నారు కదా, నీకేమో శాతగాని వయసు అవుతుంది. పర్వాలేదా? పోతున్నా, పోయి వచ్చినా. దర్శనం అయిందా? దర్శనం అయింది. దర్శనం ఇట్లా అయిందంట.
ఈ అక్కోళ్ళందరూ దేవుడు వచ్చిండ్రు వాళ్ళ పిల్లలని ఇట్లా తీసుకొని వచ్చిండ్రు. మనం అటు గుడిదికి పోదాం పండుగ. ఆడ తోటబాయి కాడ అమ్మవారికి సంబంధించినటువంటి అయ్యవారికి సంబంధించినటువంటి పూజలన్నీ చూసుకుంటా మంచిగా ఏమంటారు ఆడ ఇప్పుడు నిపులగుండం వేస్తున్నారు, ఇంకొక దిక్కు పట్నాలు వేస్తున్నారు. ఈడనేమో గుడికాడనేమో మస్తు పబ్లిక్ దర్శనాలకు పోతున్నారు. అట్లా పోతుంటే ఇగో ఇదే గుడి గోపురము మల్లన్న స్వామి గొల్లకేతమ్మ మేడలమ్మ బలిజ మేడలమ్మ తోటి కొలువై ఉన్నటువంటి గుడి ఏదైతే ఉన్నదో అదే ఇగో ఈడ. ఈ గుళ్ళకి పోయి మనం కూడా దర్శనం చేసుకొని స్వామి దర్శనం చేసుకొని బయటికి పోదామండి. మొత్తము కొమరెల్లి గుడి మొత్తం కూడా పచ్చటి పసుపుతోటి నిండి ఉన్నది. లోపల గంగరేగి చెట్టు అంటారు ఒకటి, ఆ రేగి చెట్టు కాడ చూడండి పబ్లిక్ ఎన్ని ముడుపులు కట్టినరో. స్వామి దర్శనం చేసుకోవాలంటే ఇగో ఈడ గంగరేగి చెట్టు ఇవన్నీ చూసుకుంటూ పోవాలి. గుడి ప్రాంగణం అంతా చూడండి ఎంత కలకలలాడుతున్నదో పచ్చగా పసుపుతోటి. అట్లనే గుడిలో ఎక్కడోళ్ళు అక్కడ పట్నాలు వేయించుకునేటోళ్ళు పట్నాలు వేయించుకుంటున్నారు, ఓడి బియ్యాలు కలిపేటోళ్ళు ఓడి బియ్యాలు కలుపుతున్నారు. స్వామికి తీసుకొచ్చిన ఓడి బియ్యాలు అట్లా కూర్చొని పసుపు కుడుకలు బట్టలు అమ్మవారికి బట్టలు అయ్యవారికి బట్టలు అన్నీ కలిసి అన్నీ తీసుకొచ్చి ఓడి బియ్యం కలుపుకుంటున్నారు. అమ్మాయి ఏడికెంచి వచ్చినావు? నేను హైదరాబాద్ లేడా? బేగంపేట పోలీస్ లైన్. బేగంపేట పోలీస్ లైన్ నుండి వచ్చి దేవునికి బియ్యం వస్తున్నావు. ఏం మొక్కుకున్నావు తల్లి? నా దేవుడు నా మల్లన్న తను చాలా నమ్ముతా. ఏం లేదు, అందరు బాగుండాలని మొక్కుతున్న తల్లి. అందరు మంచిగా ఉండాలి. ప్రతి సంవత్సరం ఓడి బియ్యమేనా బోనం ఇట్లా చేస్తావా? ఓడి బియ్యాలు వస్తున్నామ్మా. ఓడి బియ్యాలు బోనం. అనిత బేగంపేట పోలీస్ లైన్ నుండి వచ్చి స్వామికి ఓడి బియ్యం పోస్తున్నది. మంచిగా అక్కడ ఓడి బియ్యాలు నడుస్తున్నాయి. ఇగో ఈ వెలబందుకు చూస్తుంది గంగరేగి చెట్టు చుట్టూ వాళ్ళ కోరికలు అన్నీ కోరుకొని ఇక్కడ ముడుపులు కట్టుకుంటారు. ముడుపులు కట్టుకొని కొడుకులు పుట్టాలనని, బిడ్డల పెళ్ళిళ్ళు కావాలనని, చదువులు మంచిగా రావాలనని, కొలువులు రావాలనని, ఆరోగ్యం బాగుండాలి, కళ్ళు బాగుండాలి, కాళ్ళు బాగుండాలన్న ఆలోచనతోటి మొత్తానికైతే ముడుపులు కట్టినటువంటి ముడుపులు ఇవి. పిల్లలు పుట్టాలనని తొట్టెలు కట్టుకుంటారు చూడండి చాలా మంది. ఆ తొట్టెలు కూడా కట్టిండ్రు స్వామికి. ఇది గంగరేగి చెట్టు. ఇది కొన్ని ఏండ్ల నాటి నుండి ఉన్నటువంటి ఈ గుడికి ఎంత చరిత్ర ఉందో ఈ గంగరేగి చెట్టు అంత పాతది. అప్పటి నుండి 100 ఏళ్ల నుండి ఉన్నటువంటి గంగరేగి చెట్టు ఇది. నడువుండిగా మనం అటుబందుకు పోదామండి. బోనం చేసిండ్రా? ఎంత బోనాలు ఉన్నాయి? మల్లన్న బోనం ఇవ్వాలి, రాత్రి చేసినాం. నిన్నేం బోనాలు అయితే? ఎల్లమ్మ బోనం చేసినాం. నిన్న ఎక్కువ ఎల్లమ్మ బోనం చేసినాం. మల్లన్న బోనం. ఈరోజు మేము 29 ఏళ్ళ నుంచి వస్తున్నాం. 27 నుంచి వస్తున్నాం. ఇది మీ అత్తగారింటి దేవుడా అమ్మగారింటి దేవుడా? మా దేవుడే. మీ అమ్మగారింటి పెంచే? నా అత్తగారింటికి దేవుడు. మీ అత్తగారింటి దేవుడు. నువ్వు శివశక్తిని. దేవుడు వస్తాడు. మీ ఇంట్లోకే చూసి చెప్తావా? బయటలకే ఏం చెప్పా, ఇంట్లోకే చెప్తా. ఇంట్లో వరకు ఏం పేరు? మీ పేరు? మళ్ళా పద్మ. ఇంటి పేరు? రౌతు పద్మమ్మ. తమ్ముడు మీ పేరేం పేరు? అనిల్ కుమార్. మీ అమ్మనా? కాదు, అక్క. అక్క నువ్వు తమ్ముడు? పద్మోళ్ళ తమ్ముడినా? మరి భోజనం ఇట్లా తమ్మి చేస్తాం. ఇప్పుడు ఏడున్నారు? ఇక్కడనే ఉన్నాం. భోజనాలు ఏడ వండుకుంటారు? బయటికి పోయిన తర్వాత వండుకుంటాం. ఇక్కడ మొక్కులన్నీ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ పట్టణం వేస్తాము, అగ్ని ఉండాలి దొక్కుతాము, బండారు అప్పచెప్పినాము, దర్శనం చేసుకున్నాం, బోనం అప్పచెప్పినాం. బోనం కూడా అయిపోయింది. అమ్మ నీకెట్లా అనిపిస్తుంది? ఈమెమైతుంది? ఈమెొక అక్క ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. నేను చిన్న ఉన్నప్పటి నుంచి వస్తాం. మా అత్తమ్మ వాళ్ళది మల్లన్న దేవుడే, మా మమ్మీ వాళ్ళది మల్లన్న దేవుడే. ఈ బుజ్జోళ్ళ అత్తగారు మల్లన్న దేవుడేనంట, అత్తగారింటి దిక్కు అమ్మగారింటి దిక్కు మల్లన్న దేవుడేనంట. అమ్మ మరి నీ పిల్లలు? అది ఒక పాప, మా హస్బెండ్. అది పిల్లనా? పిల్లలు అనుకున్నా నేను. పాపనే. అయ్యో సేవలు కుట్టియలేదు,
కాళ్ళకు పట్టవలసింది లేవు, చేతులకు గాజు ఆమెకు నచ్చాయి అట్లాంటివి అన్నీ. అబ్బాయి లెక్క ఒక బిడ్డ నీకు ఒక పాప. ఎట్లా అనిపిస్తుంది అమ్మా దేవుని మొక్కుకుంటేడా? మంచిగా అనిపిస్తుంది. నువ్వు చిన్నప్పుడు చూసిన జాతర ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? చిన్నగా ఉన్నప్పుడు డీసీఎంలో చాలా మంది ఒక తాను వచ్చేటోళ్ళం, బాగా అనిపించేది. ఒక 5-6 ఫ్యామిలీ. మా అమ్మగారి ఇంటికి వచ్చాం, మా ఇంటికి వచ్చినాం, మా ఇంటికి వచ్చాము. అనిపిస్తుంది దేవుడు వితౌట్ టైంలో కూడా వచ్చేస్తాము. 6 మంత్స్కి ఒకసారి 4 మంత్స్కి ఒకసారి వస్తారంటే వెళ్తాను. ఇట్లా పిల్లలకి ఇట్లా చూస్తా అయితే ఇట్లా వచ్చి స్వామికి దండం పెట్టుకొని పోతారంటారు కదా స్వామి, ఆ స్వామి నిజమేనా? మన నమ్మకం ఉంటుంది కదా మేడం, నమ్మకంతో దేవుడు, ఆ దేవుని మనం ఎప్పుడు నమ్ముతాం, ఇంట్లో కొలుస్తాం కాబట్టి. చిన్నపిల్లలు చిదర చేసినా కానీ కొంచెం ఏడ్చినా ఏదైనా ఉన్నా కానీ దండం పెట్టి తలుచుకొని బొట్టు పెడతాం ఇంటికాడ అయినా సరే. మా ఇంటి విలువేలు మల్లికార్జున స్వామి రేణుకెళ్ళాం గట్టిగా సార్. నువ్వన్నా భువనగిరమ్మా. వీళ్ళు ఏమైతారన్నా నీకు? దోస్తులను కూడా వేసుకొని వచ్చినావు. ఆయన పెద్ద మంచి అల్లుడి ఇంటికి. నీ బావా అన్న, నువ్వేం మొక్కుకున్నావన్నా ఇక్కడ? మరి మాకు ప్రతిసారి మంచిగా కావాలని మొక్కుతాం. ఆరోగ్యం ఇట్లా మంచిగా మా పిల్లలు అంతా మంచిగా ఉండాలి, పిల్లలు అందరు మంచిగా ఉండాలని మొక్కుకున్నాడంట. ఆ అన్న గట్కేసరికి వీళ్ళు వస్తే భువనగిరికి ఆ అన్న వచ్చిండు. ఇక ఈ తమ్ముని దోస్తు అట్లా నడిచింది. సేవ అని వస్తే ఇంటికాడ వంటే వాళ్ళు చేయాలి. కోడలుండ్రి, అత్తలుండ్రి, మామలుండ్రి, వాళ్ళకి చేసి మనం దర్శనం చేసుకొని పోవాలి. దేవుంది పూర్వకాలం నడుపుకున్నాం. సేవలు చేయాలి కదా, సేవ సుత చేయాలి, ఇంటికాడ వంట సుత చేయాలి కదా. ఇంటికాడ కోడలు కిడిచేసి వచ్చినావు, ఇట్లా కోడలు కిడిచేసి వచ్చిందా? ఏం పేరు నీ పేరు? బాలమణి. నీ పేరు? నా పేరు దేవా. దేవా బిడ్డకి ఇచ్చినవా కోడలికి? కోడలకు. అత్తలైతే కోడళ్ళకి వంటలే. ఇక ఈ సేవ చేసి అత్తలు అందరు కోడలు ఇంటికాడ వంటలే పాపం. మరి ఏం చేద్దాం, ఇక వాళ్ళు పోయినట్టు కోడలు తీసుకురావా సేవకు? కానీ అన్న మళ్ళీ ఒకసారి పోతాను. చిన్న ఇంటి కామి కూడా పోతాయి. మా అత్తతో వచ్చి నేను ఒకదాన్ని పోతా అనుకున్నట్టు. వీడికి వచ్చినాక నీ సేవ చేయించుకుంటావేమో, అందుకని అయితే నేను ఇంటికాడ ఉంటాను పోతాయి ఒకరోజు. పటక్క ఉండిగా నేను ఏమంటాను పరాశకం ఆడుతున్నా. అయితే ఏమనుకున్నా నువ్వు ఈ శిక్షలు ప్రత్యేకించి చంద్రక్క చూస్తాం. దేవుని సేవ చేయనిక కొంతమంది, దేవునికి దర్శనం చేసుకొని ముడుపులు చెల్లించనిక కొంతమంది, ఇట్లా మస్తు మంది ఉన్నారు. గుడి దిక్కు వదం పండి. ఈవెల బంధుకు వస్తే ఒక అన్న కనబడ్డాడు, ఆ అన్నతోటి మాట్లాడదామని. అన్న గజ్వల్ నుంచి వచ్చినాం మేడం. గజ్వల్కి వచ్చి ఎంతమంది వచ్చిండ్రన్న? నేను ఒక వ్యాన్లో తీసుకొచ్చిన వాళ్ళని, ప్రతి ఇయర్ వస్తుంది మేడం. అన్న మీ ఇంటి దేవుడా లేకపోతే ఎవరైనా చెప్తే వచ్చిన వాడికి? లేదు, నేను కిరాయి మీద వచ్చిన, నాకు కూడా నమ్మకం దేవుడు. దేవుడు అంటే నమ్మకం ఇక్కడ. అన్న మరి ఇప్పుడు చాలా మంది హైదరాబాద్ వాళ్ళు వచ్చిండ్రు, మీరేమో గజ్వేల్ అంటున్నావు కదన్న. మనం అంతా తర్వాత రావాలి. నేను సిటీ వాళ్ళని తీసుకొచ్చిన మేడం. సిటీ వాళ్ళని గజ్వేల్ మేము కూడా వస్తాము, సిటీ వాళ్ళని తీసుకొచ్చిన. నేను కిరాయికి వచ్చిన, బండి కిరాయికి వచ్చినావు? బండి కిరాయికి వచ్చిన. ఎట్లా అనిపించింది అన్న దర్శనం అయినా మరి నీకు? మన 5 గంటలు పట్టింది మేడం నాకు, వచ్చిండదే దర్శనం చేసుకున్నాము. శనివారమే 5 గంటలు పట్టింది. 5 గంటలు పట్టింది నాకు, అందుకే నిన్న ఎక్కువ అవుతుందనే పోతే మన శనివారమే ఇంకా ఎక్కువ పట్టింది మాకు దర్శనం. అయినా మంచిగా అయింది. 1 గంట వరకు అయిపోయింది నైట్లో. నైట్ 1 గంట వరకు. పొద్దున్న 7 గంటలకు కట్టి, అది సాయంత్రం 7 గంటలకు కట్టాము, నైట్ 1 గంట అయిపోయింది. నైట్ 1 గంట కల్లా దర్శనం అయిపోయింది. మేడం ఒక దర్శనం అయితే చేసుకున్నావు? దర్శనం చేసుకున్నాం మేడం. మళ్ళీ ఈ రోజు దర్శనం పోతే ఎన్ని గంటలు ఉన్నది? లేదు మేడం, ఈరోజు ఇంకా పబ్లిక్ చాలా, నిన్ననే సండే మరొచ్చిర్రు, పబ్లిక్ చాలా రాని. ఇవాళ మాత్రం మామూలుగా నడుస్తుంది. మీరు బండ్లు కట్టుకొని వచ్చారు, మీరు భోజనం ఎట్లన్నా? పోయినాం, వాళ్ళు మా వాళ్ళు పెడతారు మేడం. నేను ఒక 10 మంది తీసుకొచ్చిన మేడం. ఏం బండి పట్టింది? నేను బొలెరో మేడం. బొలెరో వచ్చింది. నీదన్నా? నాది టాటా ఏసీ. అల్వాల్ నుంచి వచ్చినాం. అల్వాలే వచ్చిండ్రు ఇప్పుడు. అల్వాల్ నుంచి ఇప్పుడు వాళ్ళందరూ వస్తారు కదా, మరి వాళ్ళందరూ నిష్ఠతోటి పాపం అన్ని స్నానాలు చేసుకొని బోనాలకు అన్ని తయారు చేసుకొని వస్తారు కదా, మీకు ముందే చెప్తారా? ఏ మాతో వచ్చేటప్పుడు జర నిష్ఠతోటి ఉండాలి, నాన్ వెజ్ తినొద్దు, అది ఇది అని మనం చెప్తారా? చాలా మేము పవన్ దిగుంటాం మేడం. ఇదికి వచ్చినాక కొండపోషమ్మ దగ్గర పోయినాకనే ఏదన్నా మేము ఏమైనా అలవాటు ఉంటే అది తింటాం, చేస్తాం. అక్కడ నుంచి అటే వెళ్ళిపోతాం మంగళవారం నాడు. రేపు పోతారు, ఈ రోజు సాయంత్రం వెళ్తాం. ఈ రోజు మండే కదా, రేపు పూజ
ఈరోజు పట్నాలకి ఇట్లా అవన్నీ వేసుకున్నాక తర్వాత కొండపశమ్మ దగ్గరికి వెళ్ళి రేపు మంగళవారం నైట్కి హైదరాబాద్కి వెళ్ళిపోతాం. నువ్వు తమ్మి ఎన్ని ఏళ్ళకి వస్తున్నావు? నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం. ఇంతకుముందు అప్పుడెప్పుడు ఒక 10 ఏళ్ళ కింద వచ్చాను. నాది వచ్చేసి మేడం మా ఊరు వచ్చేసి కొల్లాపూర్ మేడం. మహబూబ్ నగర్ కొల్లాపూర్ సంస్థానం ఉంటుంది ఆడ. అదే మేడం. జూపల్లి కృష్ణరావు. అవును మేడం, అక్కడే మేడం. మాకైతే కేసీఆర్ నియోజకవర్గం కేసీఆర్ ఉంటాడు. ములుగు మాది. మంచిగానే అనిపిస్తున్నదా మరి ఇక్కడికి వస్తే? మీ దిక్కునే అతను ఇట్లాంటి జాతరలు ఉన్నాయి మేడం. ఇప్పుడు సోమశీల ఇప్పుడు రెడీ అవుతుంది కదా మేడం. సోమశీల జోరు అవుతుంది, చాలా మంచి పెద్దది మేడం. ఇప్పుడు అదే కురుమూర్తి జాతర కూడా మీకే ఉన్నది కదా? అవును మేడం, ఇక్కడ మనం కురుమూర్తి జాతర కూడా మస్తు. ఇక ఈ అన్నలు ఇద్దరు పబ్లిక్ ని తీసుకొని బండ్లలో తీసుకొని వచ్చిర్రు అంట. ఇటు బందుకు తిరిగితే 1 2 3 4 5 6 7 మొత్తం ఒక్కింటోళ్ళు ఒక్కటే తాను బట్టలు చింపుకొని తీసుకొని వచ్చిండ్రు. అందరూ ఒకటే తీరు బట్టలు ఆగమైన కూడా జల్దీ దొరకబట్టేటట్టు. బాగున్నావా బిడ్డ? ఏం పేరమ్మా? కృతిక. 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 రితిక. కృతిక. కృతిక. అడుగు ఎవరు పెట్టిందంటే పేరు నీకు? అక్క. అర్థం చేసుకో. నీ పేరేం తల్లి? శ్రీనితిక. శ్రీ నితిక. ఈమె ఒక ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ ఏ. సెకండ్ ఇయరా? ఏ. సెకండ్ ఏనా? 2వ తరగతి ఏ సెక్షన్లో ఉన్నది ఈమె? ఏమిటికి వచ్చిండ్రు ఇడికి మీరు? ఎవరిని? జేజన్. జేజన్ చూడనికే పాపం ఏడికేంచి వచ్చినావు నువ్వు? ఏ ఊరు మీది? బండ్లగూడ. హైదరాబాద్ బండ్లగూడ. బండ్లగూడ నుండి జేజన్ చూడడానికి వచ్చింది. నీ పేరేందిరా? జస్విత్. జస్విత్. నువ్వేం చదువుతున్నావు బిడ్డ? స్కూల్కి పోతున్నావా? ఏ క్లాస్? యూకేజీ. అరే నువ్వు దీనికన్నా పెద్ద నచ్చిందనా? యూకేజీ. నువ్వు? సెకండ్ ఏ. సెకండ్ ఏ. నువ్వు యూకేజీ ఏనా బీనా? బి. యూకేజీ బి. వీడేమో జస్విత్ గాడు. అరే జేజన్ చూసినావురా? చూసినావా జేజన్ ఎట్లా అనిపించిండు? మంచిగా ఉన్నాడా బాగలేడా చెప్పు, నిజం చెప్పాలి. భయపెట్టించిండా? మంచిగా ఉన్నాడా? ఏమనిపించిండు జేజా? మంచిగా ఉన్నాడు అంటున్నా. నీ పేరు ఎందుకు పెట్టా? రక్షిత్. జాతర చూడడానికి వచ్చిండ్రా రక్షిత్ మీరంతా? ఎట్లా అనిపించింది ఇక్కడ జాతర? బాగుందా? ఏమైనా కొనిపించిండ్రా నీకు? మస్తు ఉన్నాయి ఆడుకునేటివి. ఏం కొనిపించలేదా? ముత్తగా పట్టుకొచ్చిండ్రు మిమ్మల్ని, ఏం కొనిపించలే? అడగరా పోరలు మీరు? అడగాలి కదా. అడిగినా బెట్ట నువ్వేమైనా చిప్స్ గిట్లా కొనిపించిండ్రా నీకు? నీ పేరు ఏంది బెట్ట? నిషిత్. నిషిగానికి ఏం కొనిపించలేదు ఇప్పటి వరకు, చిప్స్ అన్నీ కొనిపించలేదు. అరే నీకు అయ్యో బెట్ట పాపము. నువ్వేం చదువుతున్నావు? ఎల్కేజీ. వీడు ఎల్కేజీ, వీడు యూకేజీ. నీ పేరు? మహీదర్. మహీదర్. నువ్వు ఎట్లా? సెకండ్ క్లాస్. నీకేమైనా కొనిపించిందా మరి? పాపం పోరలను అందరినీ 7 9 మంది 10 మందిని లెక్క ఇప్పుడు దర్శనం అయింది కదా, దర్శనం అయ్యాక పోరలు ఆగుతారు కొనిపించకుండా. ఇప్పుడు పోతున్నా కొనిపిస్తా. నువ్వు ఇట్లా గిట్ల ఉండద్దు అన్న పోరల దగ్గర కొనిపిస్తాడు. ఇప్పుడు ఏమైతాడైనా మీకు? అంటే ఇప్పుడు వచ్చిన, ఈ రోజు వచ్చిన, మొన్న రాలేదు, పొద్దున్న వచ్చినాం. ఎప్పుడు వచ్చిన పోరలకి ఏం కొనిపించాలి? కొనిపిస్తాం అంటున్నా. అగ్నిగుండాలకు పోయింది. ఏడిపోయింది? అగ్నిగుండాల కాడిపోయింది. ఆమెనేమో దొరకకుండా పోరలకు అగ్నిగుండాల కాడిపోయింది. ఎవరికి ఏమి ఇప్పకుండా దర్శనం అయినాక కొనిపిస్తా. అయిపోయింది దర్శనం. ఇప్పుడు తీసుకొని పోతే ఇక జాతరలకు షాపింగ్ చేపించుకొని ఒకసారి పోరలకు పైసలు ఇచ్చే నా ముందట నెత్తికి 100 రూపాయలు ఇచ్చి ఒక బొమ్మనన్న రావాలి పోరలని. ఇంతమందికి చూడండి, అందరికి బ్యాండ్ కొట్టినట్టు అందరికి ఒకటే రకం బట్టలు. ఇంతమందికి ఒక రకం బట్టలు వేసినావు. పోరలకి ఇయ్యవా అన్న పైసలు? అరే ఇగో 5 మందికి 500, మళ్ళీ ఇంకొక 5 మంది ఉన్నారన్న ఇది. ఇగో 1 2 3 4 5 మీకు 500 తాత ఇచ్చిన పైసలు. 1 2 3 4. నాన్న నువ్వు పెద్దదాన్ని కదా, నువ్వు జర పెద్దది కొనుక్కో. డాడీ మీ నాయన నిజంగా కొనిపిస్తాడా? మీ నాయన ఇప్పిస్తాడు. ఏం పని చేస్తాడు? ఎలక్ట్రీషియన్. 30 సంవత్సరాలు రావట్లేదు. కొలివే పైసల కొలివి. లైట్ వేసినామంటే పైసలే పైసలు. 300 లైట్ అయితే మరేందే మూడు పోరలకి ఇప్పిస్తాం. 10 సంవత్సరాలు ఇప్పిస్తాం. ఇప్పుడు వచ్చి ఈ రోజు వచ్చిన కాబట్టి లేట్ అయింది. ఇంతమంది పోరలు కిలకిలకిలకిలకిలు ఉన్నారు మీ దగ్గర. కోడి పిల్లలు, బిడ్డ పిల్లలు, కొడుకు పిల్లలు.
బిడ్డ పిల్లలు కొడుకు ఈయన కొడుకు ఈయన కొడుకు ఏం మొక్కుకున్నావు? ఏం మొక్కలు 10 సంవత్సరాలు వస్తాం కదా ఇక మంచిగా అనిపిస్తుంది. ఎక్కడికి ఎంచన్నా? హైదరాబాద్ కుక్కడపల్లి. అన్న కుక్కట్పల్లికి ఎంచి కుక్కట్పల్లిలో ఎలక్ట్రీషియన్ అన్న మంచిగా ముద్దుగా మన్మన్లను మన్మరాళ్ళు అందరినీ తీసుకొని వచ్చి ఎట్లా వచ్చిండ్రు ఇంతమంది కూరలు అశోక్ లీలాండ్ అశోక్ లీలాండ్ బస్సు బండి టాటా ఏసీ. ఎంతమంది వచ్చిండ్రు అన్న? 15 మంది. కూరలు ఏమన్నారు? 10 మంది వాళ్ళ 15 మంది అంటే తల్లిదండ్రులు ఈయన పెద్ద బిడ్డ అందరూ 10 మంది పిల్లలు 7 మంది 17 మంది వచ్చింది. 17 మంది. తమ్మి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే? మేము ప్రతి ఇయర్ వస్తుంటాం, బాగా అనిపిస్తున్నాం జాతర. నువ్వేం పని చేస్తావు తమ్మి? నాకు జిరాక్స్ షాప్ ఉంది మేడం. జిరాక్స్ షాప్ ఎట్లుంటది ఇక్కడ? స్వామికి దండం పెట్టుకుంటే ఏం కథ? అన్ని అనుకునే అన్ని మంచిగా జరుగుతుంటాయి. ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. ఇయర్లీ 3-4 టైమ్స్ వస్తాం మేడం. జాతరకి టైం కాకుండా మధ్యలో టైంలో కూడా వస్తుంటాం. మధ్యలోకి ఇట్లా వస్తాం. నీవేందమ్మా? నీ పేరేంటి? బిడ్డవా కోడలు అన్నకు? బిడ్డవు. బాగానే మంది పిల్లల్ని వేసుకొని అన్నోళ్ళు వచ్చిండ్రు మంచిగా. పిల్లలందరికీ ఏమైనా బొమ్మలు గిట్లా కొనిపిమని సతాయించిన నేను గిట్లా అన్నను. పాపం పిల్లలందరికి ఇచ్చిండు. మళ్ళీ పైసలు గిట్ల ఇచ్చిండు. అన్న మంచోడు, ఎలక్ట్రీషియన్ కానీ చాలా మంచోడు. పొరలకి అందరికి ఇచ్చిండు. నా రెండిగా బయటకు పోదామండి. స్వామి దర్శనం చేసుకొని కిందికి వస్తే ఇక నా లెక్కనే అక్కల అందరు కాళ్ళను వస్తున్నట్టున్నాయి. నడిచి నిమ్మలంగా చల్ల కూర్చున్నారు. ఏడిపించక్క కొత్తూరు నుంచి వచ్చి కొత్తూరు వాళ్ళు ఎంతమంది వచ్చిండ్రు? డిసెంబర్కే వచ్చినాం. డీసీఎంకి వచ్చిండ్రు. మన తెలంగాణలో జాతర అంటే డీసీఎం కట్టుకొని పోవాలి. కట్టెలు గిట్టెలు భగవానులు గిగనులు అన్నీ వేసుకొని వచ్చారు. అన్నీ వేసుకొచ్చి ఎంతమంది వచ్చిందక్క? బాగానే వచ్చినాం. లెక్క మామూలుతో ఉంది. నువ్వు ఎవరెవరిని తీసుకొచ్చినావు? మరా అందరం కలిసిమెలిసి వచ్చినాం. మా గురువు తోలుకు వచ్చినాం. ఇంటి వాళ్ళు ఉన్నాము, బయట వాళ్ళు ఉన్నారు. బోనం చేసినవా? దర్శనమేనా? బోనం 5 రోజులు. 5 రోజులు యాత్రకు వచ్చిండ్రు. 5 రోజులు యాత్రకు వచ్చిండ్రు. ఆ ఎక్కలు. అక్క నీ పేరు? గాయత్రి. ఏడికెంచి? కుక్కట్పల్లి. ఎవరెవరు వచ్చిండ్రు? మా ఫ్యామిలీ మొత్తం వస్తుంది. ఫ్యామిలీ అంతా ఎంతమంది? 30 మంది ఉన్నాం. ఎట్లా వచ్చిండ్రమ్మా? డీసీఎం. వెనకటికి డీసీఎం కట్టుకొని పోవుడు, ఎట్ల బండ్ల మీద పోవుడు ఇట్లా బాగా జోరుగుంటుండే. ఇప్పటి అంత సోక్ వచ్చిండ్రు. డీసీఎంలలో తిరుగుతలేరు కానీ ఈ అక్కలు ఇంకా డీసీఎంలకి ఎంత వచ్చిర్రట? 30 మంది వచ్చిర్రట. వెనకటి నుండి మా అత్తమ్మ వాళ్ళు వస్తుండే. వాళ్ళలాగానే మేము కూడా డీసీఎంలో వస్తాం. మొత్తం 30 మంది. వంటలు గింటలు అంతా మీరే? మేమే. మరి ఏం వండుకున్నారు అక్క? ఇక్కడ ఏం నడవదు కదా, నీసు గీసు. వంకాయ కూర, పప్పు. అయ్యో చిక్కుడుకాయలు బాగానే ఉన్నాయి. నిన్న మొన్న వండుకున్నాం. ఇయ్యాలనైతే అది వండుకున్నాం. వంకాయ కూర పప్పు వండుకున్నాం. నీకు మొన్న వచ్చిండ్రా అక్క? శుక్రవారం నైట్ వచ్చినాము. శనివారం, ఆదివారం, ఇవాళ సోమవారం అగ్గిగుండాలు దొక్కడానికి మా వాళ్ళు పోయిర్రు. అందు గురించి అందరూ పోతారంట కదా, తొక్కుతారు మా వాళ్ళు. అందుకే అగ్గిగుండాలు దొక్కేసి వస్తే వెళ్ళిపోతాం కొండపోషమ్మకి. ఇవాళ ఈ రోజు రాత్రికి పోయి రేపు రేపు అన్నీ వేసుకొని చెప్పు అన్నీ వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం రేపు నైట్. మరి మీ పిల్లల్ని తీసుకురాలేదా? ఉన్నారు మా పిల్లలు, జాబులు చేస్తారు. అందరూ వచ్చారు సెలవులు పెట్టుకొని. అందుకే 30 మంది అయినాం. మొత్తం 30 మంది అయినంటే ఈ అక్కోళ్ళు ఏడికించి దుండిగల అంటారు. అక్క దూరం కాదు ఆడికెంచి ఇడికి సంవత్సరానికి ఒకసారి అక్క మొక్క లేకపోతే పిల్లగాని గుండు చేపించిండ్రు ఏమడిది? మేము మొక్కి వస్తాం. బోనం ఉన్నదా లేకపోతే బోనం ఉంది, పట్నం ఉంది, అన్నీ ఉంది. ఎంతమంది వచ్చిండ్రు మరి? 50 మంది దాకా వచ్చింది. ఏం వచ్చిండ్రక్క? ఏం కట్టుకొచ్చిండ్రు? డీసీఎం కట్టుకొని వచ్చింది. డీసీఎం కట్టుకొని వచ్చిండ్రు అంటే ఈ అక్కోళ్ళు కూడా దుండిగాలు ఆడికెంచి వచ్చిండ్రు. ఎయిర్పోర్ట్ దుండిగాలు ఉంటుంది కదా ఆడికెంచి. మరి ఏం మొక్కుకున్నావు ఈ తేపకు? ఏం మొక్కుకున్నాము? ఏమైనా మొక్కుకున్నావా? మొక్కులే ఉన్నాయి మాకు. చెప్పవు ఇక అక్క చూసిండ్రా ముషిముషిని అవుతున్నా కదా. మొక్క అయితే ఏం చెప్తలేదు. బిడ్డ పెళ్ళా కొడుకు పెళ్ళా మన్మరాల మన్మలయ్యారు. మన కొడుకుల పెళ్ళి లేని బిడ్డ పెళ్ళి ఉంది. ఇంకా బిడ్డలు లేరు నాకు. కొడుకులే మన్మలు కూడా అయిపోయింది. మల్లికార్జున గుండు చేయించుకున్నావు. మీ నాయన చేయించుకుంటాను ఒక్కనేనా? మీ ఒక్కనే. ఎందుకు ఏం మొక్కుకున్నావు దేవునికి? ఎప్పటికీ చేయించుకుంటా. ఎప్పటికీ చేయించుకుంటావు. ఏం చదువుతున్నావురా? ఏం చదువుతున్నావు? 2వ క్లాస్. 4th క్లాస్ చదువుతున్నా. మల్లికార్జున సొంతంగా గుండు చేయించుకున్నాడంట. అక్క నువ్వేం చేసినావు మరి? నేనేం బోనం చేసినావా? పట్నం బోనాలు చేసినాం. ఎప్పుడు వచ్చిండ్రు అక్క? మొన్న వచ్చినాం. మొన్న ఏ వారం?
శనివారం నాడు వచ్చి నువ్వు ఇట్లా ఏం మొక్కుకున్నావు చెప్పదలుచుకోలేదు? ఏం బోనాలు చేస్తామని మొక్కినాము, వచ్చిన బోనాలు ఏమైంది? నువ్వేం కోరుకుంటే నీకు కోరిక ఏం నెరవేరింది? బోనం ఎందుకు చేసినావు? అనుకున్న పనులు అయితే అట్లా అనుకున్న పనులు అయితే ఎంత ఉన్నది? ఒక సినిమా ఉంటుంది, ఏమున్నది ఏం పెడతారు మీ పిల్లలకంటే మాకు ఉన్నదంత పిల్లలకే అంటారు, ఏమున్నది అంటే ఉన్నదంత వాళ్ళకే అంటారు. అట్లా ఏదైతే కోరుకున్నదో అది కోరుకున్నారు, ఆ కోరిక నెరవేరింది. ఏం కోరిక అంటే మాత్రం నెరవేరిన కోరికకు బోనం చేసి మంచుకున్నారు మీరు ముద్దుగా. ఇప్పుడు మీరు ఇద్దరేనా ఇట్లా మొత్తం వచ్చిన వాళ్ళు 50 మంది వచ్చిన వాళ్ళు అందరు? మరి ఏడున్నారక్క? అక్కడ ఉన్నాం, అగ్గిగుండాల దగ్గర ఉన్నాం. అగ్గిగుండాల దగ్గర రూమ్ ఇట్లా తీసుకున్నారా? రూమ్ తీసుకోవాలి, మట్టిగానే ఉన్నాం మొత్తం ఆడికిడికి. మొత్తం ఇక్కడ అక్కల అందరు కూర్చున్నారు, దర్శనం చేసుకొని వచ్చి నిమ్మలంగా కూర్చున్నారు. పట్టణాలు దొక్కబోయిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు వచ్చిన దాకా వీళ్ళు ఇక్కడ కూర్చుంటారంట. నడువండి అటు పోదామండి. కుండలు, దీపాంతలు, చిన్న చిన్న గురుగులు అన్ని కనబడ్డాయి. అన్న నమస్తేనే. నమస్తే అమ్మా. ఏ ఊరన్నా? మనది కడవేరుగు. ఇక్కడనే బోనం కుండలు అమ్ముతుంటాము. దోషమ్మకు, ఎల్లమ్మకు, బోనాలకు, మొత్తం మల్లన్నకు, అన్ని దేవతలకు అన్ని చేస్తారు. కొండపోషమ్మ కొంచెం పోతారు ఈ నుంచి, కొండపోషమ్మ చేస్తారు, ఎల్లమ్మకు, ఇక్కడ మల్లన్నకు అన్ని దేవతలకు చేస్తారు. ఇక్కడి నుంచి కొంచెం పోయి మరి ఎట్లున్నది గిరాకీ? ఇది మొదటి వారమేనంట కదా? మొదటి వారం మంచిగానే వచ్చారు, పబ్లిక్ బాగానే ఉంది. కానీ కొంచెం గిరాకీ అనేది కొద్దిగా బోనాలు జర తక్కువ, దీపాంతలు అనేది కొంచెం ఎక్కువ పోతున్నాయి. ఆ బోనాలు జర కొంచెం తక్కువ చేస్తారు. ఆ జర్మన్ సర్వలు వచ్చుట్లా కొద్దిగా ఇవి కాబట్టి తక్కువ అయింది. జర్మన్ సర్వలు తెల్లగా అయినాయి కదా, జర్మన్ సర్వలు అంటారా? జర్మన్ సర్వలు తెల్ల సర్వలు వచ్చుట్లా ఇవి కొంచెం తక్కువ అయింది అన్నట్టు గిరాకీ. ఎటువంటి కంపల్సరీ జర్మన్ సర్వలు తీసుకున్నా కానీ దీపాంతలు తీసుకోవాల్సి వస్తుంది కంపల్సరీ. ఎటువంటి మట్టి దీపాంతలే, అది ఎంత బంగారు సర్వ పెట్టినా కానీ మట్టి దీపాంతలు దీపం ముట్టిస్తేనే అది మళ్ళీ మా దేవునికి పుణ్యం. మట్టి దీపాంతలనే ముట్టియాలి. మట్టి దీపాంతలు ముట్టితే మనకు పుణ్యం. ఎందుకంటే ఎరుకున్నది అనాలి, ఎరకలేదు అంతేనమ్మా. ఎరకలేదు అంటే బోనము, మట్టి కుండల బోనము చాలా పవిత్రం అంటారు. గదొకటైతే ఎరక. కానీ ఇప్పుడు అన్న ఎన్నేళ్ళ నుండి నడుస్తుంది మీకు ఇది? అందిడా 100 సంవత్సరాలు మా తాతల నాటి నుంచి వస్తాను. ఇప్పుడేం కాదు, 100 సంవత్సరాల నుంచి అమ్ముతాను ఇక్కడ. మొత్తం కుటుంబం దందని మీదిగా? మొత్తం ఇదే దంద. ఈడనే కొమరలి కాడ? కొమరలి కాడ ఇదే దంద మొత్తం. పోయిన కిత్తకి ఎట్లున్నది అన్న గిరాకీల తేడా? గిరాకీ వస్తారు, పబ్లిక్ బాగానే వచ్చారు, మంచిగానే వస్తారు పబ్లిక్. అయితే ఇక గిరాకీలు అంటే గట్లేగా ఇవి. అన్న బేరం ఆడతారు అన్న కుండల కాడ? ఆడతారు, బేరం ఆడతారు. అక్క గింతనా అన్న గంతనా అన్న అంటారు. ఒక్కొక్క అక్కలు అట్లా వచ్చి నా తక్కువ రాదు అంటారు, అన్ని బేరం ఆడతారు. అన్న ఆ కుండలు మామూలుగా ఉన్నాయి, ఈ కుండలకు డిజైన్ అంత బాగా పెట్టినవి. డిజైన్ ఉంటాయి, కొన్ని సాదా ఉంటాయి, కొంతమంది డిజైన్ అడుగుతారు, కొంతమంది సాదా అడుగుతారు. ఇవి ఎంత అన్న మామూలు కుండలు ఇప్పుడు మేము చూస్తున్నాయి అన్ని? అవి 100 రూపాయలకి ఇస్తాం, 150, 100 జతనా? ఒక బోనం, మొత్తం బోనం సెట్టు. బోనం అంటే ఒక కుండ గురిగి దీపాంతలు, 2 దీపాంతలు వస్తాయి దాని మీద. ఒక కుండ, ఒక గురిగి, 2 దీపాంతలు, ఒక సెట్ మొత్తం 100కు ఒక సెట్, 200కు 2 బోనాలు. 200 సామికి 2 ఎక్కిస్తారా? రెండు ఎక్కిస్తారు. ఒకటి పర్మన్నం చేస్తారు, ఒకటి పసుపన్నం చేస్తారు. ఒకటి పరమాన్నము, ఒకటి పసుపన్నం చేసి ఇక్కడ సామికి నీసు గీసి ఏం ఎక్కదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈడికి వచ్చినప్పుడు మళ్ళీ ఈడికించి పోయి కొండపోషమ్మ కాడికి పోయిన తర్వాతనే మేకలు గీకలను కోసుకొని. కానీ అదొరదాకా అయితే ఏమన్నాడు అది ఇక్కడ అంత ఏం పర్మన్నాలే అవి. ఎల్లమ్మకు మరా మెల్లమ్మక్కడ చూస్తే కొంతమంది కోస్తారు, మొక్కులు నోళ్ళు కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చాలా మంది కొండపోషమ్మ పోయిన కానీ చేస్తారు. కొండపోషమ్మ ఈడ మొక్కులు ఉన్నోళ్ళు అయితే ఎల్లమ్మక్కడ కొంతమంది చేసుకుంటారు. మరి మీ పిల్లలకి గిట్లా ఇదే దందనా లేకపోతే నువ్వేనా? నేను చేస్తాను, మా పిల్లలు నేర్చుకున్నారు, చదువుకున్నారు, నేర్చుకున్నారు, నడుస్తుంది. ఇప్పుడు కుండలు కాకుండా ఇవేమో కొత్త భగవానుల్లో పెట్టినావు? ఇవి కొత్త భగవానులల్లా మంచిగా కర్రీ చేసుకోవడానికి బాగా తీసుకుంటారు. పెరుగు, కర్రీకి, ఫిష్, షాప్, మటన్ అన్ని ఇవి చాలా మంది నడుస్తున్నది. ఇవి మంచిగా తీసుకుంటారు ఈ కర్రీకి. కర్రీకి కుండలు మంచిగా ఉన్నాయి, భగవానులు లెక్క ఉన్నాయి, మంచిగా చాలా ముద్దుగా ఉన్నాయి. అవి తీసుకుంటున్నారు అంటే ఎక్కువ మంచిగా తీసుకుంటారు. అందుకని అవి గిట్లా వేసి పెట్టిండు. అవి తీసుకున్నాయి, చాలా మంది కొంచెం పోతారు కర్రీకి. బోనాలని చూస్తే మస్తు ముద్దుగా అనిపించింది. ఇటు దిక్కు బోనాలు అన్ని కుండలు ఎంత ముద్దుగున్నాయో. ఒక బందుకు నల్లకుండలు ఉన్నాయి, ఒక బందుకు తెల్లకుండలు ఉన్నాయి. కొంతమంది ఏమో నల్లకుండలలో చేస్తారు బోనం, కొంతమంది ఏమో ఎర్రకుండలలో చేస్తారు. దీపాంతలు అయితే ఏవైనా మట్టి దీపాంతలే మంచిగా ఉన్నాయి. ఈడ దేవుని కాడ మట్టి బోనం చేస్తేనే, మట్టి కుండల బోనం చేస్తేనే చాలా ఏమంటారు, చాలా పవిత్రం అనుకున్నటువంటి ఆలోచన. ఇంకోటి చాలా రుచిగా కూడా ఉంటుంది. కాబట్టి దేవునికి మంచిగా మట్టి కుండలలో బోనం చేస్తే బాగుంటుంది.
మనం వాళ్ళని కూడా బతకనియాలి కదా మరి కదన్నా మంచిగా ఉంటది. ప్రతి భక్తులు ఎవరు వచ్చినా మట్టి దానలే చేయాలి. మట్టి దాని ఎత్తున మనకు చాలా పవిత్రమైన అది కూడా బతకాలి. మట్టి కుండల మీద మేము ఇప్పటికి మేము ఎంత దూరం మట్టి దాని చేస్తాం. కూరలకు పొట్టకు బట్టకి వెళ్తుందా? ఇదే దీని గురించి తల్లి దండే వలన దీని మీదనే ఆధారపడినాం మేము మొత్తం. దాని మీదనే ఆధారపడినమాట. నాడుండి అవతల పోదామండి. ఇవతల బంధుకు వస్తే ఒక తమ్ముడు ముద్దుగా తెలిసిపోతున్నది. హైదరాబాద్కి నుంచి వచ్చిండు. బంగారం గింగారం జోరుగా వేసుకొని వచ్చిండు తమ్ముడు. బంగారమేనా తమ్మి? బంగారం. ఏం పేరు? చింటూ. మహేశ్వరం నుంచి వచ్చిన. మహేశ్వరం నుండి వచ్చిన చింటూ. మహేశ్వరం అంటే అట ఏమంటారు తమ్మి? షాద్నగర్ ముందు శంషాబాద్ కాడ మహేశ్వరం శివంగ రాజరాజేశ్వరి ఆలయం. అది కూడా చాలా ప్రసిద్ధి చెంది చాలా ఫేమస్. జాతర అవుతుంది ఆడ. జాతర అయితే శివరాత్రి. ఎంతమంది వచ్చారు తమ్మి? మేము 5 మంది వచ్చినాం. దోస్తులే వచ్చిండ్రు. దోస్తులు ఫ్యామిలీ కూడా వచ్చినారు. 3 రోజులు అవుతుంది వచ్చి. ఫ్యామిలీలు ఇట్లా వచ్చిండ్రు 3 రోజులు. మళ్ళీ ఎప్పుడు పోకడా? మళ్ళా బుధవారం వెళ్తాం. నిమ్మలంగా వచ్చిండ్రు ఇక. తమ్మి ఎన్నేళ్ళకి ఒకసారి ఇట్లా వస్తున్నారు మీరు? నేను దాదాపుగా రాబట్టి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. మొక్కుకుంటారా ఏమన్నా? మొక్క అంటే మల్లన్న మా ఇంటి దేవుడు లాగా. ఏం మొక్కుకున్నావు మరి? ఏం మొక్కుకున్నాం? తెలంగాణ ప్రజలంతా ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని మొక్కుకున్నాం. తెలంగాణ పబ్లిక్ కోసం మొక్కుకొని వచ్చింది తమ్ముడు. నీ పేరు ఎంత? నా పేరు శివ. శివ. నువ్వేం మొక్కినావు? నేను అందరు బాగుండాలని మొక్కినా. అందరు బాగుండాలని మొక్కినా. నీ పేరు తమ్మి? సందీప్. ఏం మొక్కినావు? అందరు బాగుండాలని మొక్కినా. ఏం కోరిక లేదు? నాకేం కోరిక లేదు. అందరు మంచిగా ఉంటే చాలా అంతనే. నీ పేరు ఎంత? నా పేరు మధు మేడం. నువ్వు ఎక్కడికి? నేను బాలాపూర్ నుంచి వచ్చిన. బాలాపూర్. నాకు చాలా ఇష్టం ఇక్కడ రావడము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ వారమే వస్తాం అనమాట. ఫస్ట్ వారం బాగుంటుంది. పబ్లిక్ ఉంటారు చూడడానికి వస్తాం. నువ్వు ఎక్కడికి తమ్మి? అక్కడ నేను మహేశ్వరం నుంచి వచ్చిన. మేము ప్రతి సంవత్సరం నేను కంటిన్యూగా నేను ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ చేస్తాక. రక్తం తీసుడు అందరిది. పాపం తగులుతుంది నీకు. పాపం తగ్గుతుంది. చాలా పుణ్యం. ఎందుకోసం అంటే రక్త పరీక్షలు చేస్తాడు తమ్ముడు. పాపం వచ్చిన వాళ్ళకల్లా రక్తం గుంజుడేనా? గుంజుడే అక్క. సేవ చేస్తున్నా కదా అక్క. పబ్లిక్ అందరూ ఇస్తారా? మళ్ళా 5 ml 6 ml తీసుకుంటారట. మళ్ళీ ఎక్కిచ్చేయాలి. మనము ప్రతి 6 నెలలకు ఖచ్చితంగా బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల రక్తం అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఒక 6 నెలలకు ఒకసారి రక్తం కూడా ఇస్తే కూడా బాగుంటుంది అక్క. ప్రతి ఒక్కరు కూడా సేవ చేసినట్టు కూడా అందరూ రక్తం ఇస్తే బాగుంటది. నేను 5 ml గుంజిన ఏం కాదు. పాపం ఏం కలగదు. ఏం పేరు తమ్మి? నా పేరు నరేష్ అక్క. నరేష్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే? నేను ఒక గత 5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఈ కొమరేలు మల్లన్నకు కొండపోచమ్మ కంపల్సరీ వస్తాక నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను నిన్న చాలా రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా కొమరేలు మల్లన్న స్వామి దైవతోటి వచ్చేసి పబ్లిక్ బాడీలలోకి రక్తం ఎట్లా గుంజుతారో సామ అట్లా గుంజుకొచ్చిండి పిల్లగాన్ని. మంచిగా మొక్కుకోమారా? పెళ్ళైందా? పెళ్ళైంది అక్క. ఒక కొడుకు. బిడ్డ వద్దా మరా? బిడ్డ కూడా కావాలి ఇక. మొక్కుకో మరి. కంపల్సరీ కంపల్సరీ. ఏడికేసి వచ్చిన? హైదరాబాద్ నుంచి. దమ్మాయి కూడా. దమ్మాయి కూడా. ఎంతమంది వచ్చారు తల్లి? మొత్తం ఒక 10 మంది వచ్చారు. 10 మంది వచ్చారు. దర్శనానికా బోనానికా? కళ్యాణం చేయించినామండి. నేను ఎప్పుడు చూడలేదు మీ కళ్యాణం చేయించుడు ఎట్లుంటుందో. అంటే ఒగ్గోళ్ళతో చేపిస్తాను. లేదు పైన పంతులు వాళ్ళతో పంతులతో టికెట్ తీసుకొని ఇక్కడ టికెట్ తీసుకొని చేస్తాం. ఏం పేరు బెట్ట? మహేశ్వరి. మహేశ్వరి. ఏం చదువుతున్నావు? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన నాయన చూడండి. డిగ్రీ అయిన బిడ్డ ఉన్నది. నీ పేరు ఏందిరా? మా తమ్ముని కొడుకు. ఎట్లా అనిపిస్తుంది బట్టి ఇక్కడ జాతర? మంచిగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ వస్తాం. దోస్తులను ఎవరినైనా తీసుకొస్తావా? ఫ్యామిలీతో వస్తాం. మరి దోస్తులను తీసుకొని రావద్దా? మా ఏమన్నా వస్తున్నాడు అడుగుని తీసుకుపోతాడు అంతే. ఇక ఏమైనా మొక్కుకున్నావా? ఏం మొక్కినావు బెట్ట? సార్ పెళ్లి చేస్తామా? మొక్కుకోవద్దా? స్వామి మా నాయన ఏమనుకున్నా పక్కకు పెట్టి నాకు కొలువు రాని అని మొక్కుకొని మంచిగా ఆడపిల్లలు కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఇలవడ్డాక వెనక పెళ్ళిళ్ళు గిన్నెలు వేసుకోవాలి. నేను ఆయనకేం పనిలేదు పాటలేదు. పెళ్లి చేస్తాను ముందు ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడాలి తమ్ముడు కదా. ధైర్యం ఉండాలి. మస్తు ఆడపిల్లకు మొదలు తర్వాత ఏం పేరమ్మా? రవలి అక్క. రవలి. రవలి.
కొమ్మరకల్లా అక్క మాది మండలం. ఇక్కడ కొమ్మరేలకు వచ్చినందుకు మాకు చాలా అది ఉందక్క, సంతోషం ఉందక్క. ఎప్పుడైనా వచ్చినా ఒకసారి వచ్చినాక ఇది 2 times అక్క. సెకండ్ టైం. ఆమె ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే? సంతోషం అనిపిస్తే అనుకున్న కూడా బాగా జరుగుతాయి. ఏం కోరుకున్నా చెల్లె బంగారం అక్క కొడుకు పుట్టాలని కోరుకున్నా. మీ అక్క చెల్లెళ్ళు చూడ ఎట్లుంటారో వాళ్ళ అక్కకు కొడుకు పుట్టాలని కోరుకున్నది రావాలి. మీ అక్క పేరు పింకీ. పింకీకి కొడుకు పుట్టాలని పుట్టిందా మరా? ఇంకా ఇప్పుడు 9 months అక్క. కొడుకు అనుకున్నావు? కొడుకు అనుకున్నా. అమరాజు మనన్న స్వామి వల్ల పుట్టాలక్క. అంతే అంతే. నాకైతే ఒక జాబ్ రావాలని కోరుకున్నా కదా కూడా. నేను క్షేమంగా బతకాలి, అందరితో మంచిగా ఉండాలని అనుకున్నా. మంచిగా నిమ్మలంగా నేను క్షేమంగా ఉండాలని నాకు ఒక చిన్న నా దయతోటి ఏమున్నది కొలువు గవర్నమెంట్ ఇవ్వాలి, కొలువు కూడా రావాలి, మంచిగా జరగాలి, అంత జీవితం బాగుండాలని రావాలి కోరుకుంటుంది. నడుండి అవతలకి పోదాం. పోయేస్తే చెల్లె అట్లా పబ్లిక్ అందరినీ పలకరించుకుంటూ వస్తే ఉన్న జాగల్ని పట్నం వేయించుకొని స్వామికి బోనం చేసేటోళ్ళు కొంతమంది ఉంటారు. అట్లా ఏడికెంచి వచ్చిండ్రమ్మా మీరు? మేము మలక్పేట నుంచి వచ్చినాం. పట్నం జాతర అంటే మొత్తం ఇక మలక్పేట వాళ్ళు, సికింద్రాబాద్ బోయిన్పల్లి, యాప్రాల్, దిల్సుఖ్ నగర్ అందరు ఉన్నారా? మా రిలేషన్స్ మొత్తం ఓల్డ్ సిటీ అలియాబాద్కి వెళ్ళి వచ్చినాం. అలియాబాద్ మేము యాప్రాల్, ఓల్డ్ సిటీ అలియాబాద్, మలక్పేట, దిల్సుఖ్ నగర్. అక్క మీరెక్కడ? పోలీసులే అది బాబుజీ నగర్, బోయిన్పల్లి. మీదక్క మలక్పేట. నీదిరా? యాప్రాల్. ఏం మొక్కుకొని వస్తారు ఇక్కడికి? ఎన్నేళ్ళ నుండి వస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి వస్తాం. 20 ఏళ్ళు? 20 సంవత్సరాలు. నువ్వు ఎన్నేళ్ళ నుండి వస్తున్నావురా? నేను 5 ఏళ్ళ నుంచి వస్తాను. ఏం మొక్కుకున్నావమ్మా దేవుని? ఇక పరిస్థితి బాగుంటాయి కదా, అన్ని మొక్కుకుంటే అన్ని అవుతాయి కాబట్టి. ఈమె చెప్తుందంట ఎప్పటి నుండి వస్తున్నావు? బాగున్నావా నువ్వు? ఫస్ట్ బాగున్నావా? బాగున్నావా? నమస్తే. నమస్తే చెప్పు ఫస్ట్. చెప్పు హాయ్. ఎంత ఆవేశమో ఆమెకు. మైకుని చూడంగా ఈమె రాజకీయ నాయకురాలు ఇట్లా అవుతుందో లేకపోతే యాంకర్ అమ్మ అవుతుందో చూడండి. రాజకీయ నాయకురాలు అనగానే చిలకలకి ఎట్లనే అవుతున్నది చిలక, లేకుంటే యాంకర్ అమ్మ అన్న అవుతావు నువ్వు. ఇటన్నా అటన్నా ఏదన్నా మైకు దొరికితే పండుగ చేసుకుంటాం మనం ఇక కదా. అక్క ఎంతమంది పిల్లలు నీకు? నాకు 2 బిడ్డలు, కొడుకు. పెళ్ళిళ్ళు అయిపోయినాయి? మా బాబు కొడుకు, నా కోడలు. ఈమె కోడలు, పెద్ద బిడ్డ చిన్న. మొత్తం కుటుంబం వేసుకొని వచ్చినావు. మరి బావేడక? బాగున్నాడు. ఒక అమ్మాయి ఇంతమందిని తీసుకొని వచ్చారు, ఖర్చు ఎవరు చేస్తారు? నేనే చేసుకుంటా, ఎప్పుడు నేనే చేసుకుంటా. అన్న ఎంత మందిని తీసుకొని వచ్చినవన్న? ఎంతమంది వీళ్ళంతా? మీరు 21 మంది ఉన్నాం. 21 మంది. నువ్వు ఏం పని చేస్తావన్నా? జిహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ పని చేసిన రిటైర్ అయిపోయాను. జిహెచ్ఎంసీ అన్న వర్క్ ఇన్స్పెక్టర్ గా చేసి రిటైర్ అయిండు అన్న. మందిని తీసుకొని వస్తే ఎంత ఖర్చు అవుతుండొచ్చు? అయితే తల్లి దేవుని తనకి వచ్చిన ఖర్చు గురించి ఆలోచించాలి. ఎల్లమ్మ తల్లి, మల్లన్న, సారకసమ్మ, నరసింహస్వామి కూడా ఇప్పుడు కొండపోషం, యాదగిరిగుట్ట కూడా పోతారు. నైట్ అన్నీ ఉంటాం. భగవంతుని దానికి రావాలి కదా. నిన్నటి వరకు హాలిడేస్ ఉన్నాయన్నమాట. శనివారం వరకు మేము చిన్నగా ఉన్నప్పుడు నడుచుకుంటా ఎడ్ల బండ్ల మీద వస్తుంటాం అనమాట. అప్పటి నుంచి వస్తుంది మేము ఎడ్ల బండ్ల మీద వస్తాం. వారం రోజులు బెస్సారం వస్తే మళ్ళీ బెస్సారం ఇంటికి వస్తుంటాం. ఈ జీడి పండ్లు అవన్నీ ఏరుకొని ఓపెన్ ప్లేస్ అనే ఉంటుంటాం అనమాట. అప్పుడు మేము మంటలు వేసుకొని ఐలాండ్ పోతుంటే మా అమ్మమ్మ పిండాల స్టేషన్ దిగి ఆడికెళ్ళి నడుచుకుంటూ పోతుండే ఐలాండ్. మా అమ్మమ్మ ఇట్లా వంగి నడుస్తుండే, ఇట్లా తోలుకొని సైన్ బయట కాదు మేడం అక్క. సారీ, మేము మా అమ్మ, మేము మా నాయన అట్లా వస్తుంటాం. మొత్తం ఈ పోరలందరినీ వేసుకొని వచ్చినాం. ఈ ఊకే అక్క తలుగుతుందా? అయ్యో అదే పని ఆమె, అంతే పని. పాపం అన్నకెరక అసలు ముచ్చట అంత. అమ్మ ఏడికెంచి నువ్వు మీ వాళ్ళని అడిగినవా? మీ అమ్మ మీ ఆయన ఇట్లా వచ్చిండా?
అల్లుని కూడా గుంజుకొచ్చిండ్రు. అల్లుళ్ళు వచ్చారు. ఆయన కొలువు ఆయన క్యాబ్ నడిపిస్తుంది. అయిపోయి క్యాబ్ వారం రోజులు అంతేనా? పిల్లలు మరి బాబు పాప. బాబు పాప. బాబు అమ్మాయి ఏమైనా మొక్కుకొని వస్తారా లేకపోతే అమ్మోళ్ళు పిలుస్తారని వస్తారా ప్రతి ఏడాది? మొక్కుకుంటాము, కొంచెం మంచి జరుగుతుంది, అమ్మ వాళ్ళు తీసుకొని వస్తారు. నువ్వేమైనా మొక్కుకుంటావా అక్క? నేను మా అత్తమ్మ చేసినట్టు నేను చేసేస్తాను. మా అత్తమ్మ చేస్తుంటది, మమ్మల్ని తీసుకొచ్చి నేను కూడా అట్లా చేస్తాను. నీ పేరేంది చెల్లె? సుష్మిత. సుష్మిత, నువ్వు ఎక్కడ నుండమ్మా? నేను యాప్రాలు. ఈమెమైతుంది అక్క నీకు? మా అక్క బిడ్డ. మీ అక్క కోడలు. నువ్వేం మొక్కుకున్నావు బిడ్డ? నేను అనుకునే అన్ని కావాలని కోరుకునే అన్ని నెరవేరాలంట. కొలువు చేస్తావా ఇంట్లో ఉంటావా? హౌస్ వైఫ్. పిల్లలమ్మ మరి? 2 పిల్లలు. ఈ మిడతని ఆడి పాపం మంచాడే, ఇదే మిడత. అమ్మాయి ఏమనిపిస్తుంది ఇట్లా పూజలు? మంచిగా మనశ్శాంతిగా ఉంటుంది, ఒక వైబ్, పండుగ వైబ్. ఈ కొమరలికి వస్తున్నామంటే ఒక వైబ్ స్టార్ట్ అవుతుంది. అబ్బా ఇట్లా గూస్ బంప్స్ వేస్తాయి ఒక్కొక్కసారి. కొమరలికి వస్తున్నాయంటే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుందా అని చెప్పింది అసలు. అక్క నీ కథ ఏంటి? దిల్సుఖ్నగర్ నుంచి వచ్చినాం. దిల్సుఖ్నగర్ వాళ్ళు. నువ్వేం మొక్కుకున్నావు అక్క? మంచి జరగాలని మా బాబు మా పాప అందరూ మంచిగా ఉండాలని మొక్కుకున్నాం. నీ పేరేందక్క? రాధా. రాధక్క. ఈమె ఎవరి బిడ్డ? నువ్వేం చదువుతున్నావు అమ్మ? టీచర్. గవర్నమెంట్ టీచర్. అవునా? ఈ బుడ్డది గవర్నమెంట్ టీచర్ అంటే పెళ్ళైందా? చూస్తున్నారా? గవర్నమెంట్ టీచర్ పిల్ల మంచిగా ఉన్నది. ఏం మొక్కుకున్నావు చెల్లె మరి? మనం మనసులో ఏది మొక్క చెప్తే ఎట్లా జరుగుతుంది, మనసులోనే మొక్కుకోవాలి. దేవుని అన్ని బాధలు తీరిపోవాలి, మనసులోనే మొక్కుకోవాలి. చెప్తే ఏం తెలియదు కాబట్టి అని చెప్పి. మరి పిల్లలకి ఏం చెప్తున్నావు? పాటలు ఏం సబ్జెక్ట్? మ్యాథ్స్. అమ్మో లెక్కల టీచర్, అందుకనే లెక్క పెట్టుకున్నావు. చెప్తే కాదు, చెప్పకపోతే అవుతుంది. ఇది ప్లస్ ఇది మైనస్ అనుకుంటా. ఏం చదువుకున్నారా నువ్వు? నేను డిగ్రీ డిస్కంటిన్యూ. మరి టీచర్ ఎట్లా? నేను బీబీ. నీ పేరేందక్క? రమాదేవి. మీరెక్కడికి? యాప్రాలు. మీరు ఎట్లా అనిపిస్తుందమ్మా? మా పిన్ని ప్రతి సంవత్సరం తీసుకొస్తుంది. వాళ్ళు 3 అక్కజెల్లళ్ళు, వాళ్ళ 2 అక్కల పిల్లల్ని అందరినీ తీసుకొస్తుంది. ఆమె పిల్లలు, ఆమె 2 అక్కల పిల్లలు కూడా. అన్న నీ పేరేందే? కృష్ణ అన్న కాత కృష్ణ. మొత్తం ఖర్చు 1 lakh వరకు ఖర్చు పెడతారు ప్రతి సంవత్సరం. ప్రతి ఒక్కరికి ప్రతిదీ ఆ మెంబర్ వచ్చి మేము చాలా మంచిగా దేవుడిని మొక్కి అందరము ఇన్నేళ్ల నుండి తీసుకొస్తుంది కదా, మళ్ళీ మీరు ఎవరైనా అక్కని తీసుకొని వస్తారా? వేరే దగ్గర తీసుకెళ్తాము. ఇదేదో మంచిగా ఉన్నది, పర్వాలేదు. అందరము ఉంటాము, ఒక్క మాట పైన ఉంటాము, అందరం కలిసి ఉంటాం. మేము అలియాబాద్కి వెళ్ళి వచ్చినాము. ఆమె మా పెద్దత్త కోడలు, వాళ్ళ అత్త వాళ్ళ చెల్లె కోడల్ని నేను. అక్క చెల్లెంలో తోటి కోడలు. మరి ఏం మొక్కుకుంటారమ్మా ఇక్కడ? ఇక కొన్ని మొక్కుకుంటే కొన్ని మంచిగా జరుగుతున్నాయి అనుకున్నాయి. మంచిగా ఉండు. ఒకడే బాబు మాకు, ముగ్గురం మేము. మా ఆయన, నేను, మా బాబు, ముగ్గురం. మా ఆయన, నేను, మా బాబు, మా వెంకటయ్య, నేను, మా శ్రీశ్రీ. ఈ అక్కకు కూడా వాళ్ళ ఆయన, ఆమె వాళ్ళ బాబు. నాకు కూడా అంతే అక్క, ఒక్కడే కొడుకు. నీ పేరేంది బిడ్డ? ప్రణవి. ప్రణవి ఏం చదువుతున్నావు? 6th క్లాస్. ఈ కొమరలి మల్లన్న గురించి ఏం ఎరక బిడ్డ? ఏం ఎరకలు? జాతర ఒకటే ఎరకనా? దేవుని మొక్కల కోసం వస్తారు అంతే. ప్రణవికి ఇప్పటికైతే తెలియదు. ఇప్పుడు 6వ తరగతి కదా, అందులో గూగుల్ ఉంటుంది కదా, అందులో సెర్చ్ కొట్టు, ఫోన్లు చూసి ఊకే బొమ్మలు ఆడుడు, రీల్స్ చూసుడు, ఇవే కాదు, అప్పుడప్పుడు ఇవి కూడా చూడాలి. ఇక్కడికి వచ్చినావు, మరి ఎందుకు వస్తున్నావు? ఏం కదా ఎరక చేసుకున్నావా? ఏమన్నా అడిగినావా? మీ తాతని, కృష్ణ తాతని అడిగినావా? అడుగు పోయినాక. నేను మంచిదా? నీ పేరేంది బేట? హర్నిక. ఒక పాట పాడు పర్ణిక, మంచిగా నువ్వు. అభిదానందం పరమానందం మల్లన్న, ఓ మల్లన్న, నీ రూపము చూసిన పాపము తొలుగును మల్లన్న, నిన్ను నమ్మని దేహమెందుకు, నిన్ను మొక్కని చేతులెందుకు,
దయాచేసి మాకు దర్శనమియ్యి మల్లన్న ఓ మల్లన్న. అంతేనా పాట? రామచంద్రాయ జనక రాజన మనోహరాయ మామకా విష్ణుదాయ మహిత మంగళం చారుకుంటుమో కౌసలేశాయ మందహాసదాస. నా రాముని పాట తప్ప పాడతా నేను ఊరుకుంటున్నా. చారుకుంటుమో పేత చందనాలు చేర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం. ఎవరు బిడ్డ? భూరి వాళ్ళ బిడ్డలే ముగ్గురు హౌస్ వైఫ్. ఈమెం చదవదా? 1 2 3 ముగ్గురు బిడ్డలు. ముగ్గురు బిడ్డలు. ఈమెం చదువుతుంది? ఈమె నీకు వచ్చా బేటా? ఒకటి నువ్వు వాడి సరస్వతి నమస్తుభ్యం వచ్చా చెప్పు చూద్దాం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిం భవతు మే సదా శాంతి శాంతి శాంతి. మేము ఫస్ట్ ర్యాంక్కి రావాలి, చదువుకునే మర్చిపోవద్దు. గట్టిగా చెప్పు బేట, గట్టిగా చెప్పు. మంచిగా చెప్పి నువ్వు సూపర్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టు. నువ్వు ఇంట్లోనే ఉంటావు, నువ్వు ఇంట్లోనే ఉండు. కొలువు గిలు చేస్తా అనుకోకు. ముగ్గురు కూరలను ముత్యాలు లేక తయారు చేస్తున్నావు మంచిగా. ఎందుకు తెలుసా? ఇదివరకు దాకా మొత్తం జాతర అంతా తిరిగిన పాట వాడిన పిల్ల లేదు. నీ బిడ్డ వాడింది కదా బంగారు తల్లి. మంచిగా దేవుని పాటలు మంచిగా నేర్చుకో. మంచిదా? నువ్వు వాడతావా? మొత్తానికైతే ఈడ బోనాలు చేయనీకే ఏడికెంచి అన్న మీరు వచ్చింది? మా లక్కపేట నుండి కృష్ణన్న వాళ్ళు వచ్చిండ్రు. అన్న జిహెచ్ఎంసీలో ఇన్స్పెక్టర్గా పనిచేసిండే. మొత్తం కుటుంబం అందరిని వేసుకొని వచ్చిండు. వాళ్ళ అమ్మోళ్ళు, వాళ్ళ నాయన, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయనమ్మ వాళ్ళు ఎట్లయితే వేసుకుంటుంటారో పండుగ వీళ్ళు కూడా అట్లనే వేసుకుంటారు. ఇంట్లో పటాలు వేపిస్తున్నారు, మంచిగా బోనాలు కూడా చేస్తారంట వీళ్ళు. ఇట్లా ప్రతి కుటుంబము వచ్చి ఒక్కసారి మీదికి చూస్తే వీళ్ళ సంచులు అన్నీ ఎంతమంది వచ్చిండ్రు, ఎన్ని సంచులు పట్టుకొచ్చిండ్రు అన్నీ కనబడిపోతాయి మనకు. ఒక్కసారి ఇట్లా చూడండి యువతల బందుకు. కింద కూడా సంచులే, మీద కూడా సంచులే, మొత్తం సంచులే సంచులు. ఒక 30-40 మంది వచ్చిండ్రు మొత్తం. నీ పేరేందిరా? గీత. గీతమ్మ. మీ ఆయన ఏం చేస్తాడు? ఐటీలో చేస్తావు. మంచిగా పుట్టిన నీకు ముగ్గురు పోరలు ముత్యాలు లెక్క. దేవుని మంచిగా మొక్కుకోతా. మీకు బాగా చదవాలి పోరలు. ఒకరు కలెక్టరు, ఒకరు ఎస్పీ, ఇంకొకరు డాక్టర్. అంతే మంచిది కదా? మంచిగా నువ్వు డాక్టర్ అమ్మవు కావు. పిల్లల్ని అందరిని తీసుకొని మంచిగా వచ్చిండ్రు వీళ్ళు. ఒక్కొక్క కుటుంబము ఇంత మంది వచ్చిండ్రు. నీ పేరేందన్నా? భిక్షపతి. ఎక్కడికించండి మీరు? నేను మలక్పేట. కృష్ణన్న వాళ్ళ కాడికించి. మామయ్య. మీ మామ కృష్ణన్న. కృష్ణన్న పెద్దల్లుడు, నువ్వు చిన్నల్లుడు. అరే క్యా బాత్. నువ్వేం చేస్తావన్నా? క్యాబ్ డ్రైవర్. నువ్వు క్యాబ్ డ్రైవింగ్, నువ్వు సాఫ్ట్వేర్. అలా ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే? నేను నాకు పెళ్ళి నుంచి ఒక 18 సంవత్సరాల నుంచి వస్తున్నా. మా అమ్మయ్య కంటిన్యూ చేసిండు. ఆయన వెంబడి నేను కంటిన్యూ వచ్చేస్తున్నా. నాకు కూడా మంచిగా కలుగుతుంది, మంచిగా అవుతుంది. మా అమ్మతో పాటు కంటిన్యూ నడుస్తుంది. మా మామతోటి కంటిన్యూ చేస్తున్నా. 18 ఏళ్ళు అయింది. అప్పటి నుండి వస్తున్నా. మంచిగా కలుగుతుంది, మంచిగా బాగుంది. కాబట్టి అట్లా కంటిన్యూ నేను కూడా చేస్తున్నా. నువ్వు ఎడికించే అన్న? అలియాబాద్ మల్లేశ. కట్టమల్లేశ. ముద్దురాజు. కట్టమల్లేశ ముద్దురాజు. ఈ కృష్ణన్న ఏమైతాడు నీకు? తమ్ముడు. మా పెద్దమ్మ కొడుకు. అన్న ఏం మొక్కుకున్నవే మరి జ్ఞాపకం? అంత మంచిగుంటే చాలు. ఆరోగ్యం బాగుండాలని కోరుకో. ఏమిట్టుకున్నది ఏమున్నా, ఏమొచ్చినా, ఏం పోయినా మన ఆరోగ్యం మనకు అంతే. అన్నోళ్ళు అందరు మంచిగా కుటుంబం అంతా వచ్చిండ్రు. మంచిగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. ఈడ ఇంకా కింద ఈ స్వామి పట్నం వేస్తుండే స్వామి. ఒక్కసారి నీ పేరు? నా పేరు హరీష్ బాబు. ఎక్కడికి ఎంచుతాను? సరూనగర్.
సరూర్ నగర్కి వచ్చి ఎన్ని రోజులు వస్తారు స్వామి ఇక్కడికి మీరందరూ? ఫస్ట్ వారమే. ఒక వారమే వస్తారు, తర్వాత రాదు. ఇక్కడ ఒగ్గోళ్ళు ఉంటారు ఇక వాళ్ళే ఉంటారు, వాళ్ళే చేస్తారు. వాళ్ళే మరి మీరు ఈ వస్తే ఏమన్నారా వాళ్ళు? ఏమన్నారు ఫస్ట్ వారం మాకు ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ వారం మీకు అందరికి ఛాన్స్. హైదరాబాద్ ఏమి ఇదంతా ఏం పట్నం అంటారు స్వామి? మల్లన్న ఎల్లమ్మ నాగవెల్లి పట్నం. మల్లన్న ఎల్లమ్మ నాగవెల్లి పట్నం. ఇదంటే ఎన్ని ఎన్ని వరుసలతో ఉంటుంది ఈ పట్నం? ఈ పట్నం 2 వరుసల నుంచి స్టార్ట్ అవుతుంది. 2 వరుసలు 3 వరుసలు 21 దాకా కొడుతుంది. అవును, ఇప్పుడు ఆడ 21 వేస్తున్నారంట. అది సదర్ పట్నం. ఎట్లా నేర్చుకుంటారు తమ్మి మీరు? ఇట్లే చూసుకుంటాం, మా పెద్దోళ్ళని చూసుకుంటా నేర్చుకుంటాం. ఇది మీ కులవృత్తిగా? కులవృత్తి. మరి పొట్టకు పాటకు సరిపోతుందా తమ్మి? సరిపోతుంది. ఉత్తప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు? అంటే వీళ్ళు జాతరకు పిలిచిండ్రు వచ్చిండ్రు. రెగ్యులర్గా ఉంటాయి పనులు. మంచిగా రెగ్యులర్గా ఉంటాయి అంట పనులు అన్ని. మంచిగా పట్నం వేసిండ్రు. నమస్తే అన్న, ఈ పేరు? ఒగ్గు సంతోష్ కుమార్. ఏడికెంచి? మలక్పేట్. ఓల్డ్ మలక్పేట్. ఎన్నేళ్ళ నుండి వేస్తున్నావు తమ్మి ఇవన్నీ? మా తాతల కాలం నుంచి చేస్తున్నాను. ఇప్పుడు నేను చేయడం నాది 5వ తరం. నేను మా తాతలు ఇట్లా నేర్చుకుంటారు తమ్మి, ఇది చూసుకుంటా ఇక కులవృత్తిగా చేసుకుంటూ పోతే ఇక ఎవరి పని కులం పని వాళ్ళు చేసుకునే విధంగా మా వృత్తి ఈ ఇందులోకి వెళ్ళిపోయింది. ఇక ఉట్టప్పుడు ఉట్టిగా ఉండడం. ఏమున్నా 6 నెలలు పనులు ఉంటే 6 నెలలు ఖాళీ ఉండాలి. అప్పుడు ఎట్లా తమ్మి మరి తిండి? ఏదో గట్టిగా చేసుకోవాలి కదా. అట్లా కొన్ని కష్టాలు ఉంటాయి అందరికీ. కష్టాలు లేదు ఇక జీవితం ఎట్లయితే. దేవుడి కాడ పూజ చేసి పూజారికి ఇట్లా కష్టమే ఉంటుందా అని చెప్తున్నాడు తమ్ముడు. మనమే కష్టం ఉన్నది అని ఎక్కువ పిగిరి పడతాం. మాకు పంతులు సామే చెప్తున్నాడు. కష్టాలు లేదు మనుషులు ఎవరు ఉంటుంది చెప్పు? మనిషి మానవ జన్మ ఎత్తినప్పుడు కష్టపడక తప్పదు. కష్టం లేకపోతే మళ్ళీ దేవుని యాద్ చేస్తాం. మనం పాపిష్టోళ్ళం అయితే అస్సలు యాద్ చేయం. అందరు సుఖంగా ఉంటే దేవుడు ఎందుకు? ఇక అప్పుడు ఇంతమంది భక్తులు ఎందుకు వస్తుండే దేవుడి దగ్గరికి? కష్టాలు కడదెరుపుతూనే వచ్చేది. ఇప్పుడు మళ్ళీ ఇది చేసినాక మళ్ళీ తర్వాత ఏం కథ? ఏది ఈ కార్యక్రమం ఇప్పుడు అమ్మవారిది కళ్యాణం చేసి, అమ్మవారిది అయ్యగారిది మల్లికార్జున స్వామిది ఎల్లమ్మది కళ్యాణం చేసి, ఆ కళ్యాణం నుంచి అమ్మ పట్టంలోకి తీసుకొచ్చి ఇందులో నాగవెల్లి చేస్తాం అన్నమాట. స్వామి కళ్యాణం చెయ్యనికే ఇక్కడ పట్నం వేస్తున్నారు. మంచిగా అమ్మవారిది అంటే మల్లికార్జున స్వామి కళ్యాణము, ఎల్లమ్మ తల్లికి కూడా కళ్యాణం. ఎల్లమ్మ తల్లికి కూడా కళ్యాణం. వాళ్ళిద్దరు అక్క తమ్ముడు. అక్క ఉన్న దగ్గర తమ్ముడు ఉంటాడు, తమ్ముడు ఉన్న దగ్గర అక్క ఉంటాడు. కంపల్సరీ ఇద్దరు అక్క తమ్ముడు ఇక్కడ ఉన్నా కానీ ఇద్దరిది ఉంటుంది. చూడండి అసలు దావత్ చేయనికే మొత్తం ఇది అంతా నడుస్తున్నది. మా కృష్ణ ఉన్న కాడ మొత్తం కాందాన్ ఉంటుంది. తమ్ముడు నీ పేరు ఏం పేరు? అక్క నమస్తే, నా పేరు అనిల్. అనిల్, నువ్వేమైతావు వీళ్ళకు? కృష్ణ కొడుకు నేను. కృష్ణ కొడుకు. నాన్న మందిని తీసుకొని వస్తే అమ్మా నెత్తిని వస్తుంది అమ్మ అని ఎప్పుడన్నా అన్నమా మీ అమ్మతోటి? లేదు, మా నాయనమ్మ ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి వస్తుంది ఇది. వేసింది ముసలి అప్పటి నుంచి కంటిన్యూ. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నాను ఇక్కడ. చిన్నప్పటి నుంచి వస్తుంది. అనిపిస్తుంది వీళ్ళందరినీ తీసుకొని. సంతోషం. ఫ్యామిలీ గెట్ టుగెదర్ అందరి. అది కాదా ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఇక డివోషనల్ గా కూడా స్పిరిచువల్ గా కూడా మనం కొంచెం. నేను ఫిలిం ఇండస్ట్రీలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అని. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఎవరి దగ్గర చేస్తున్నావు? రఘు మాస్టర్ దగ్గర. గుంగురాలు ఎంటకలు గుంగురేంటకలు రఘు మాస్టర్ ఉంటాడు కదా, అలా అసిస్టెంట్ అంటే పిల్లగాడు అనిల్. అనిల్ ఎట్లున్నాడు మీ సార్ గిట్లా? అందరు బాగుంది. నేను అడిగినా అని చెప్పు రఘు మాస్టర్ని, చంద్రవశనార్థులు అన్నది అని చెప్పు. సరే మంచిగా మీ వాళ్ళందరితోటి మంచిగా గెట్ టుగెదర్ చేసుకోండి. పోయేస్తాను కృష్ణనా, నువ్వు ఆరోగ్యం పైన మంచిది. కృష్ణన్న వాళ్ళ పక్కకు ఇంకొక పోర్షన్ ఉన్నది. ఇంట్లో కూడా మొత్తం పబ్లిక్ అంత ఉన్నారు. ఎక్కడెక్కడికి వచ్చారు? ఎక్కడికెళ్ళమ్మా? హైదరాబాద్. ఎంతమంది వచ్చిండ్రు? ఒక 20 మంది దాకా వచ్చింది. మమ్మీ, డాడీ, పిన్ని, అత్త, వదిన అందరిని వేసుకొని వచ్చినావు. నువ్వు ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ అయిపోయింది. వాళ్ళు మరి జాబ్ చేస్తున్నావు? ఏమన్నా ఎక్కడికి వచ్చిండ్రా లేకుంటే బోనం చేయని మొక్కు దేనికి మొక్కుకోనికి? మీ ఆయన మరి? ఆయన రాలే, మమ్మీ వచ్చింది. అక్క బాగున్నావా? ఏం పేరు అక్క? రేణుకక్క. మియాపూర్ లేడు ఉంటాడు? మియాపూర్ ఓల్డ్ ఆఫీస్ పెట్టి. అమ్మా ఏం మొక్కుకోనికి వచ్చింది? మా ఆయన పెళ్లి కాక ముందు నుంచి స్టార్ట్ చేసిండు. పెళ్ళి అయిన నుంచి ఇక మేము వస్తున్నాం. అంటే మా ఇంటి దేవుడు ఉన్నమాట. ఇక కంటిన్యూగా మేము అట్లనే వస్తున్నాం. మంచి ఫ్యామిలీ మంచిగా ఉండాలి, పిల్లలు బాగుండాలి, పెళ్ళిళ్ళు కావాలి. నీ పేరు అక్క? రేణుక. అన్న పేరు? రాజిరెడ్డి.
రాజరెడ్డి అన్న రేణుక బిడ్డ నీ పేరు దివ్యని తీసుకొని మొత్తం చుట్టాలందరినీ వేసుకొని వచ్చింది. శిరీష పేరిట్రా? కోడలా? నువ్వేం చేస్తావు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే? చాలా బాగా అనిపిస్తుంది, బాగుంటుంది ఇక్కడ అంతా. ఇట్లా ఓ ఏమో పబ్లిక్ షాన్ ఉంటారు అందులో ఓలేమో అది ఇది అంటారు కదా. నాకు స్టార్టింగ్ లో అలానే ఉండే, మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. ఇది ఫస్ట్ టైం అంటే ఇది 3rd టైం నాది. జాతర అంటే పబ్లిక్ని చూసి భయపడుతుండే కానీ అదే బాగుంటుంది, అందరినీ చూసి ఎంజాయ్ చేయడం. ఈ నైట్ ఎస్పెషల్లీ నైట్ టైంలో చాలా మంది బోనాలు వస్తుంటాయి కదా, అవి చూసి బాగా ఎంజాయ్ చేస్తుంటారు. మీ అమ్మగారు ఎక్కడమ్మా? హైదరాబాద్ అండి, సికింద్రాబాద్లో ఉంటారు. సికింద్రాబాద్ వాళ్ళు అమ్మోళ్ళు, అత్తగారేమో మియాపూర్. నా పేరు శిరీష. శిరీష. వీడు ఎంత వయసు? వీడు 2 years. హాయ్ హాయ్ చెప్పు. సెకండ్ అండి సబిత. నువ్వేం చేస్తావు? హౌస్ వైఫ్. పిల్లలు ఇంకా లేదు, 1 year అవుతుంది. అమ్మాయి మరి ఏం మొక్కుకున్నావిడా? పిల్లలు పుట్టాలని మొక్కుకున్నాం. కొడుకు పుడితే మళ్ళీ వస్తా, కళ్యాణం చేపిస్తా మళ్ళీ వచ్చి. కొడుకు పుడితే కళ్యాణం చేపిస్తా మళ్ళీ వచ్చి అని చెప్పి. నీ పేరేందమ్మా? సబిత. సబిత. మీ ఆయన ఏం చేస్తాడు? మహేష్. పాలదంద. పాలదంద ఉంది మీ వాళ్ళే? అంత ఒకటే ఇక ఒకటే కుటుంబం. అక్కడ పెద్ద కోడలు, పెద్ద కోడలు, చిన్న కోడలు. నలుగురు కొడుకు. పాల బిజినెస్ మొత్తం పాలదందనే. కోలదంద పెద్ద పాలదంద ఉన్నది ఆఫీస్ కాడ, ఆఫీస్ పెట్టి కాడ. వస్తపాటి త్యాపకు వచ్చినప్పుడు రండి, గలికున్నలకి అందరూ తప్పకుండా రావాలి. వస్తానక్క. మరి ఏం మొక్కనికి వచ్చినావు? మళ్ళీ మాకు వృత్తి కదా, ఇక మాకు ప్రతి సంవత్సరం ఇంటి దేవుడు కదా, ఇంటి దేవుడు. పిల్లగానికి పెళ్ళైందా? పెళ్ళైంది, 2 పిల్లలు కూడా ఆయనకు. మరి అంతగానం సిగ్గుపడుతున్నాడా పిల్లగాడు? ఇలా ఆలింట్లోనే ఉంటా, అందరు ఆడపిల్లలు అందరు వచ్చి తిరిగిపోతున్నారు. నుంచి ఈయన దగ్గరనే ఉంటాం, ఈ ఇంట్లోని. బాగున్నా శివశక్తులది అయిపోయింది, ఆ ఇంట్లో 15 సంవత్సరాలు అయ్యింది, ఈ ఇంట్లోనే ఉంటాం. ఇది ఇక్కడ బాబు మీరు? కొమరేళ్ళే కిరాయిలకి ఇస్తారు? కిరాయి లీజు పట్టుకొని కిరాయిలు నడిపిస్తారు. గట్టిగా మాట్లాడుకుంటారా? లీజు పట్టుకొని నడిపిస్తారు. ఎట్లా అనిపిస్తుంది? ఇదంతా బాగానే నడుస్తుందా? నడుస్తుంది, ఉగాది దాకా నడుస్తుంది. 10 వారాలు మంచిగా నడుస్తుంది. 10 వారాలు మంచిగా. ఆ తర్వాత ఇక కొంచెం కొంచెం వస్తారు పబ్లిక్. కష్టం వస్తారు కానీ సీసీ రోడ్ వేపియాలి మేడం. మేడ్చల్ నుంచి వస్తున్నారు. మేడ్చల్ నుంచి ఎట్లా అనిపిస్తుంది స్వామి? చాలా మంచిగా అనిపిస్తుంది అక్క. 30 సంవత్సరం నుంచి నేను చిన్న పుట్టినప్పటి నుంచి, నేను 30 ఉంటున్నది, నేను పుట్టినప్పటి నుంచి నేను వస్తున్నా. అప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు మా తాత వాళ్ళు వస్తుంటే మా అమ్మ నుంచి నేను వస్తున్నా. నాకు బిడ్డ పుట్టింది, పుట్టడికలు తీసుకున్నా. ఈరోజు నిన్న పుట్టేళ్ళు తీసుకున్నా. ఆ బిడ్డది మా ఇంటి దేవుడు పలానా స్వామి. అక్క ఇక్కడ రాజారా, నువ్వు వేడికెంచక్క? హైదరాబాద్ సీతాపల్లి. ఏం మొక్కుకున్నావు అక్క? ఏం లేదు, ప్రతి ఏడాది వస్తాం మేము. 20-30 ఏళ్ళ నుంచి వస్తాము. చేస్తాం, బోనాలు చేస్తాము, పట్టం వేస్తాము, అన్నీ చేస్తాం, పాలు పట్టిస్తాము. పిల్లలక్క మరి? పిల్లలు ఎవరు పెళ్ళిళ్ళు అయిపోయి ఒక ఆమె వస్తుంది తగ్గిన. సాత్విక నా పేరు. సాత్వికమ్మ. ఇక్కడే ఉంటాం మేము, యాత్రికులం. ఎట్లా అనిపిస్తుందమ్మా ఇక్కడ? సూపర్, మాకు రోజు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మంచిగా వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు. జాతర వెళ్ళా మంచిగా అందరు కనబడతారు, అందరు చూస్తాం, అందరితో మాట్లాడతాం. ప్రతి ఒక్కరు మాకు కనబడతారు, అందరు కనబడతారు, మంచిగా అనిపిస్తుంది. అందరు బాగుంటారు. మాకు చాలా ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఎంటర్టైన్మెంట్. ఆ దేవుడు మల్లన్న దేవుడు వల్ల మేము బాగున్నాం. స్వామి దయ వల్ల మేము మంచిగా ఉన్నాం, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇక్కడ అని చెప్తున్నారు. నీ పేరేంది లడ్డు? రిషిక. అయ్యా రిషికనంట ఈ లడ్డు పేరు. ఏం చదువుతున్నావు రిషిక? 5వ తరగతి. ఏమనిపించింది బేట దేవుని చూస్తే? భయమైందా? మంచిగా అనిపించిందా? మంచిగా అనిపించింది. ఏమైనా మొక్కుకున్నావా మరి స్వామిని? ఏం మొక్కుకున్నావు? ఏం మొక్కలే? ఎగ్జామ్లో పాస్ కావాలని మొక్కిన. ఎగ్జామ్లో పాస్ కావాలి. నేను ఎవరైనా చిట్టీలు అందియాలి? చిట్టీలు ఏమొద్దు, నువ్వే చదువుకోవాలి. గట్టిగా చదువుకోవాలి. మరి నాడుండి అవతల బంధు కొదం. ఇక దేవుని గుడి కాడ దర్శనం చేసుకొని ఇవతల బంధుకు అట్లా నడుచుకుంటూ వస్తుంటే మొత్తం గాజులు, జాతరకు వచ్చిన వాళ్ళు అందరు గాజులు కొనుక్కుంటారు కదా ఆడపిల్లలు,
మొత్తం గాజులు నడుస్తా ఉన్నాయి. ఏడికెంచక్క మీరు? మేము బేగం బజార్ నుంచి గాజులు తెస్తాం. కొమరెల్లి జాతరలో అమ్ముతాం. ఫుల్ ఫస్ట్ వారం ఫుల్ అయింది. బేరం బాగుంది. దేవుని పుణ్యాల మస్తు ఉంది. కొమరెల్లి మల్లన్న మమ్మల్ని ఆదుకున్నాడు బాగా. అందరు జనాలు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు. బుజ్జి ఏడికెంచమ్మా? మేము హైదరాబాద్ నుంచి. ఇప్పుడు గాజులు ఎవరు పెట్టించారు మీకు? మా మమ్మీ పెట్టించింది. ఈ చెల్లెలకు వాళ్ళ అమ్మ గాజులు పెట్టించిందంట. మంచిగా పచ్చ గాజులు, ఎర్ర గాజులు, ముద్దుగా అందంగా అటొక గోటు ఇటొక గోటు. నీ పేరేంది చెల్లె? నేహ. నేహ. ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు. ఒకడే కొడుకు. మీ అమ్మ పెట్టించిందా? అమ్మ పెట్టించింది. అమ్మ ఏం పేరమ్మా? బబిత. ఎక్కడికించి మీరు? హైదరాబాద్. హైదరాబాద్. అంటే మీరు ప్రతిసారి వచ్చినప్పుడు కంపల్సరీ గాజులు పెట్టుకుంటారా లేకుంటే ఉత్తగా బిడ్డ కానీ పెట్టించిన? లేదు, ప్రతిసారి వేసుకుంటాం. దేవుడి కాడ వస్తే వేసుకుంటాం. దేవుడి కాడ వస్తే కంపల్సరీ పెట్టుకుంటాం అని చెప్తుంది. ఎంత అవుతుంది ఖర్చు మరి గాజులకి ఇట్లా? 500. రాత్రి 800 అయినాయి. రాత్రి 800 అయినాయి. ఇప్పుడు 500. మళ్ళా గాజులకు 500 అయినాయి, 800 అయినాయి అని చెప్తున్నారు. ఇగో ఇటు బందుకు వస్తే ఇంకొక అక్కయ్యలు అందరూ. అమ్మ నమస్తే. నమస్తే. ఏడికెంచమ్మా? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ లేడా? ఎల్వి ప్రసాద్. ఎల్వి ప్రసాద్ కాడ కండ్ల దావకాని ఉంటుందా? నువ్వమ్మా? నేను జోడిమెట్ల. జోడిమెట్ల గట్కేశ్వర దగ్గర. ఓ గట్కేశ్వర దగ్గర జోడిమెట్ల. ఎవరు గాజులు పెట్టుకుంటున్నారు? ఎవరు పెట్టిస్తున్నారు? అందరూ గాజులు వేసిండ్రు. అమ్మ మా మమ్మీ పెట్టిస్తుంది. మీ మమ్మీ పెట్టింది? మా మమ్మీ వేయించింది. నాకు వదిన. మీ వదినే పెట్టిస్తుంది. ఇప్పుడు అంటే జాతరకు వచ్చిన గాజులు పెట్టుకుంటారా లేకపోతే మీకేమన్నా ఆచారం? అమ్మ లేదు, ఆచారం ఎప్పుడైనా పెట్టిస్తుంది వదిన. వదిన ఆడపిల్లలకి అందరికి పెట్టిస్తుంది. మొత్తానికి అయితే ఒక్కొక్క చెల్లెలు చేతికి ముద్దుగా గాజులు బంగారాలు మంచిగా ఇట్లా చెక్కుమంటున్నాయి. వాళ్ళు ఏం చీరలు కట్టుకున్నారో మ్యాచింగ్ గాజులు అంటారు కదా, మ్యాచింగ్ గాజులు పెట్టించింది వాళ్ళ వదినే. అక్క నమస్తే. నమస్తే అమ్మా. ఏం పేరు? లక్ష్మి. లక్ష్మక్క. ఆడపిల్లలకు ఇంత పెద్ద జాతర వచ్చినప్పుడు ఆడపిల్లలకు గాజులు పెట్టియాలి కదా, అందుకే అని ఆడపిల్లలు తీసుకొచ్చి గాజులు పెట్టిస్తున్నా. సంవత్సరం వస్తాము, ఆడపిల్లలకు గాజులు పెట్టిస్తే మంచిదని పెట్టిస్తున్నా. చాలా మంది ఇట్లా గాజులకు పైసలు ఇచ్చుడు, గాజులు పెట్టించుడు ఇట్లా చేస్తారు కదా. చేతిలో పెట్టిస్తే బాగుంటది కదమ్మా. చేతిలో పెట్టిస్తే బాగుంటది కదా. ఇంటికి కొంటుకోవడానికంటే చేతిలో పెట్టిస్తే అందరు చూసినా కానీ ఆడవి వదిన పెట్టించింది అంటారు. అట్లా అని ఇప్పుడు అందరికి వరుస పెట్టి నలుగురికి పెట్టిస్తున్నా. ఏమైనా బాగానే పైసలు ఖర్చు కావా అక్క? కానీ ఆడవిళ్ళ కంటే ఎక్కువనా? ఆడవిళ్ళ కంటే ఎక్కువ కాదు కదా, ముత్తైదే గాజులు కదమ్మా. మల్లన్న స్వామి వాళ్ళ చెల్లెలు వాళ్ళ అక్క ఎల్లమ్మ ఇద్దరు ఒకటే తాటు ఉంటారు. వాళ్ళిద్దరికి పూజలు కలిసి చేస్తారు కాబట్టి ఇక్కడ ఆడపిల్లలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అట్లనే ఆడపిల్లలను అందరినీ పెట్టిస్తున్నా. ఎంత ఖర్చు వచ్చింది? ఈ రాని 2000 ఖర్చు వస్తుంది, 2000-3000 ఖర్చు వస్తుంది. గాజులకైతే పెట్టియాలి కదా, అట్లా అని. ఇప్పుడు గాజులు అంటున్నాయి, మరి గోట్లు ఎడికెంచి తీసిండ్రు? కంకణాలు కూడా అక్కడ ఉన్నాయి, పెట్టిస్తున్నా. కంకణాలతో పెట్టిస్తే బాగుంటాయి కదా అని. సైడ్ గాజులా? ఇట్లా మేము కూడా ఇట్లా పెట్టుకుంటాం. పెట్టిస్తా, పెట్టుకో. పెట్టిస్తా ఇప్పటికే. ఇంకా పెట్టుకుంటే నేను ఇంకా ఇంతనే ఉన్నా. ఇంకా నా చిన్న చేతులు అసలే పనబడాయి. అమ్మ మంచిగా గాజులు పెట్టుకుంటున్నారు, ఆడపిల్లలకు గాజులు పెట్టిస్తున్నారు. ఆడవాళ్ళందరూ జాతరకు వచ్చినప్పుడు ఇంట్లో ఆడపిల్లలకు అందరికీ నాయనలు పెట్టిస్తారు, మామలు పెట్టిస్తారు, అన్నలు పెట్టిస్తారు. ఇక వదినే అన్న వంతు వదిన వచ్చింది, ముద్దుగా గాజులు పెట్టిస్తుంది. నడుండి ఇడికెంచి అటు పోదామండి మనం. యువతల బంధుకు వస్తే మంచిగా ఇంత దీని చల్లగా కట్టుకొచ్చిన బండి ఏదైతే ఉంటుందో సంచుల గించులు అన్నీ చూడండి మీదకి ఎట్లా పెట్టుకున్నారో. ఆ చల్లగా బండిలోనే కూర్చొని ముద్దుగా చేతిలో ఒక అక్క థమ్సప్, ఒక అక్క యాపిల్ పండు, గాజులు గీజులు అన్ని జోరుగా పెట్టుకొని మంచిగా కూర్చున్నారు. ఏడికెంచి వచ్చిండ్రు చెల్లె? మేము బోడబండ నుంచి వచ్చినాం. బోడబండ పిల్లలకు బండ్లు బొమ్మలు ఇట్లా కొన్నారు, గాజులు బొమ్మలు బాగానే కొన్నారు. రిసాల బజార్. అమ్మ చెల్లె బిడ్డల్ని తోలుకొని వచ్చింది. మా అమ్మ బిడ్డల్ని తోలుకొని వచ్చింది. నాకు 2 బిడ్డలు, 2 కొడుకులు, కోడలు, ఏప్రాలు. ఏప్రాలు కూడా వేసుకొని వచ్చినమ్మా. బిడ్డలు కోడలు అయితే ఏం సరిపోతుంది? ఏప్రాలు ఉంటే జరగ ఆడపిల్ల బిడ్డల్ని 2 ఆడపిల్ల పిల్లల్ని ఇట్లా ఇంట్లోనే
ఎర్రగడ్డకైనా వచ్చినాం మేము. పిల్లలు మరి ఇగో 2 బిడ్డలు, నాకు కొడుకు. ఇగో 2 బిడ్డలు. ఈమె బిడ్డనా? ఏం పేరు బిడ్డ నీ పేరు? ఏం చదువుతున్నావు యశస్వి? 9th క్లాస్. 9. మరి గాజులు నీకు కొనిపించలేదా బిడ్డ? అమ్మమ్మ కొనిచ్చినమ్మ నేను గాజులు. అమ్మమ్మ కొనిచ్చిన గాజులు యశస్విని వేసుకోలేదంట పాపం. వేసుకో యశస్విని. అట్లుంటదా కూరలో సోకు పాడుగాని గాజులు వేసుకోరా? ఇగో ఈమె చిన్న మన్మరాలు. నేను గాజులేవి కొనలేవా? కొన్నా వేసుకుంటలేరా? ఈమెకు బ్రాస్లెట్. ఇగో మన్మరాలకు ఇగో బొమ్మలు కొన్నాం. అమ్మమ్మలకు చిన్న ఖర్చు కాదు, పూర్వం జాతరకి వేసుకొని వస్తే. బంగారు బ్రేస్లెట్ కొన్నారు వానికి మనమనికి చేకుంటల. అమ్మ ఏం మొక్కుకున్నావు? వీళ్ళందరిని వేసుకొని వచ్చినావు. అంతే మంచిగా ఉండాలి, పానాలు అన్ని మంచిగా కావాలి. కొడుకు పెళ్లి కావాలి. ఈమె పెద్ద బిడ్డ. పెద్ద బిడ్డ, ఈమె చిన్న బిడ్డ. నీకెంత మందిరా పిల్లలు? నాకు ఒక కొడుకు, ఒక బిడ్డే. నీ పిల్లలు ఏరు మరి? నా పిల్లలు అగ్గిగుండెల కాడికి పోయిర్రు. ఆడు చూడడానికి వాళ్ళ నాయనమ్మ పటం దొక్కుతారు. ఇంకొక ఏప్రాలు వచ్చింది, పెద్ద బిడ్డ ఏప్రాలు మీద వచ్చింది. నీ అత్త కూడా? మా అత్త అగ్గిగుండాలు. నీ పేరేందమ్మా? లావణ్య. నువ్వు అక్క పేరేంది? నా శకుంతల. శకుంతల అక్క. నువ్వు? దీపిక. యశస్విని వాళ్ళ అమ్మవు నువ్వు? నువ్వమ్మా? శారద నా పేరు. ఇగో నా బిడ్డ పిల్లలు మనమాలు. ఇగో నా బిడ్డ, నా మనమరాలు. ఇక బొమ్మలు ఆడుకుంటాడు, బొమ్మలు కొనిచ్చిన. ఇటు నాయనమ్మ కొనిచ్చే. ఇక నాయనమ్మ కొనిచ్చింది, అమ్మమ్మ కొనిచ్చింది, అందరం కొనిచ్చినాం. ఏడుస్తారు కదా మరి. విజయలక్ష్మి. పావని. మొత్తం కుటుంబం అందరూ వచ్చిండ్రు. నీ పేరేంద్రా? నా పేరు లలిత. మీ పిల్లలు మరి మీరు ఇద్దరే కనబడుతున్నారు. వచ్చిపోయారు, దర్శనం చేసుకొని పోయారు. దర్శనాలు చేసుకొని. లింగంపల్లికి వచ్చింది. సమీక్ష. సమీక్ష. మీరు ఎక్కడికి? హైదరాబాద్, ముషిరాబాద్. ముషిరాబాద్ వాళ్ళు. మీరు ఎంతమంది మొత్తం? అందరం ఫ్యామిలీ వచ్చినాం, పెద్దమ్మలు, అన్న వాళ్ళము. మీరు ఎన్ని వచ్చిండ్రమ్మా? కార్లో వచ్చినాము. ఇక్కడ అమ్మమ్మలది రూమ్ ఉందన్నమాట, అందులో వచ్చినాం. ఎవ్రీ ఇయర్ వస్తాం. వీళ్ళు ప్రతి సంవత్సరం వస్తారట. ఈ అక్కోళ్ళేమో మంచిగా ఈ ఆటోని ఏమంటారక్క? ఇది టాటా ఏసీ ఆటో. టాటా ఏసీ ఆటో. ఒకసారి ఏసీల మీద చూడండి మొత్తము. ఇది మా సొంతం బండే. ఎవరిదిరా? మీ అన్నదా? మా మరిదిది. మీ మరిదిది. మంచిగా మరిది బండి ఉన్నదని వదిన చూడండి ఎట్లా తయారైంది. మేము గత 40 ఏళ్ళ నుంచి వస్తాం. ఏమో నీకు 40 మా అత్తమ్మ 40 ఏళ్ళ నుంచి బండి కట్టుకొని వస్తుంది అనమాట. డీసీఎం కోడళ్ళం తరతరాలుగా నుంచి వచ్చిన. మొత్తం దేవుడు మల్లన్న. మీ ఇంటి దేవుడు. ముద్దుకి ఇట్లా కూర్చొని నిమ్మలంగా. మరి థమ్సప్ ఏదో పట్టుకొని కూర్చున్నారు ఇప్పటిదాకా. థమ్సప్లు, యాపిల్ పండ్లు తీసుకొని వచ్చిన రూపాయి తీసుకొని పెట్టిండ్రు. వీళ్ళంతా ఎర్రగడ్డకేంచి, బోడబండకేంచి, వీళ్ళందరూ వచ్చి బండి కట్టుకుని విశాల బజార్ కెంచి వచ్చిండ్రు. మంచిగా వండుకున్నాము, పెట్టుకున్నాము. కొండపోషమ్మకు పోతాం అనమాట. ఆడపోయి బతుకమ్మ బండ దగ్గర పోయి బతుకమ్మ ఆడి ఆడి వెళ్తాం. బతుకమ్మ బండ కాడ బతుకమ్మ ఆడి. మరి కూరలకు అన్నాలు పెట్టరా? తిన్నారా బేట మీరు? నిజంగా టిఫిన్లు తిన్నారు. మరి భోజనం ఆకలి అయితే లేదా? తిన్నామండి. భోజనం కూడా తిన్నారు. పెద్దోళ్ళు తినలేదు. పెద్దోళ్ళు తినలేదు. అగ్నిగుండాలు దొక్కొస్తారంటే మనం ఆడికి పోదాం పండి. అగ్నిగుండాల కాడికి నడుగుండ. యువతల బంధుకు వస్తే మొత్తం కుటుంబం ముద్దుగా టెంట్ వేసుకొని కూర్చొని భోజనాలు చేస్తున్నారు. ఏమేమి వండుకున్నారు, ఏం కథ చూద్దాం పండి. అక్క బాగున్నామా? ఏడికెంచి? కుషాయిగూడకెంచి. ఏమేమి వండిండ్రు అక్క? ఇగో చిక్కుడుకాయ, ఆలుగడ్డ, పల్చి పులుసు, టమాటా చారు, వంకాయ ఆలుగడ్డ, పరమన్నము. మళ్ళీ వంకాయ ఆలుగడ్డ అలాగే వండింది. వంకాయ తినని వాళ్ళకి చిక్కుడుకాయ, వంకాయ తినని వాళ్ళకి చిక్కుడుకాయ వండిండ్రు. వంకాయ ఆలుగడ్డ, చిక్కుడుకాయ ఆలుగడ్డ, టమాటా చారు, పచ్చి పులుసు, తెల్లన్నము, పారమన్నము, తెల్లన్నమే. జర ఇట్లా కూర్చొని ఒక ముచ్చట మాట్లాడదామని వచ్చిన. అమ్మ ఏడికెంచి? కుషాయిగూడ. నువ్వక్క? మేము తెల్లాపూర్కెంచి. ఎవరు పిలిచిండ్రు? నువ్వు పిలిచినవా వీళ్ళు పిలిచిండ్రు? మా ఆడబిడ్డ పిలిచింది. ఆడబిడ్డ పిలిస్తే మీరు అంత. ఈ అక్క నీ పేరక్క? నా పేరు కమలమ్మ.
కమలమ్మకి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే? బొల్లారం మాది. బొల్లారం ఎప్పుడైనా ముందు వచ్చినావా? వచ్చిన మేము ప్రతి ఏటా వస్తాం ఇడికి. ఆ, ప్రతి ఏటా ప్రతి సంవత్సరం కంపల్సరీ వస్తాం. పటాలు దొక్కేది ఉంటది, అగ్నిగుండాలు దొక్కేది ఉంటది. వాళ్ళ ఎంబడి వాళ్ళు పిలుస్తారు, మేము వస్తాం. మా అక్క, మీ అక్క పాలు పట్టిస్తారు, ఇడ బోనం చేస్తారు. పాలు పట్టించడంటేనమ్మా, పాలు అంటే మొక్కుబడి ఉన్నోళ్ళు దేవుడికి పాలు పట్టిస్తాను. మొక్కున్నోళ్ళు పటాలు వేసుకుందాం అనుకున్నోళ్ళు ఈ కొమ్మిరెల్లి జాతర వచ్చినప్పుడు గంగరేగి చెట్టు కింద వేసుకొని మొక్కుతారు అనమాట. అనుకున్నాయి అయితే అట్లా ఏడాది కింద మొక్కుకొని అనుకున్నది ఈ సీజన్లో వచ్చి స్వామికి ఒప్పజెప్పి పోతారు. వాళ్ళు మొక్కుకునే అన్ని ఇప్పుడు మొక్కులు చెల్లించుకొని పోతారు. ఇప్పుడు చెల్లించుకుంటే అనుకున్నది అవుతుంది అన్నట్టు ఇప్పుడు చెల్లిస్తారు. అమ్మ నువ్వు వంకాయలు గడ్డ తినవా అమరా? బాబు పెట్టినాక తింటా. ఏం చదువుతున్నాడు నీ కొడుకు? ఈయననా ఇప్పుడు ఈయన 10th, ఆయన ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఆయన పెద్ద ఆయన, ఈయన చిన్న ఆయన. మరి ఇంకా తినిపిస్తున్నావు వానికి నువ్వు? వాడు చేతులు కడగడు, అట్లనే తింటాడు, అందుకే నేను తినిపిస్తున్నా. పోను పాటు చేతులు కడగకుండా తినేదానికన్నా నువ్వు కలిపి అందులో ఏమన్నా ఇంకా చేతులు కడగకపోతే ఎందుకు తలకాయ నొప్పి కదా? అంతే. అమ్మ ఎన్ని ఏళ్ళ నుండి వస్తున్నావు నువ్వు వీడికి? మీ అమ్మ 20. ఇప్పుడు మా అక్కకు రాబట్టి 12 ఏండ్లు. ముందు మా పిన్నికి వచ్చేది, అప్పటి నుంచి ఒక 20 ఏండ్ల నుంచి మేము కంటిన్యూగా చిన్నప్పటికే పెళ్లి కాకముందు నుంచి. మీరు ఎక్కడమ్మా మరి? నాది రామంతపూర్. నువ్వు రామంతపూర్? మా అమ్మ వాళ్ళది కుషాయిగూడ. ఆమె మా అక్క, ఈ అక్క మా వదిన, మా అంతా ఫ్యామిలీ. మా అక్కకు దేవుడు వస్తాడు. ఇప్పుడు వాళ్ళు పటాలు దొక్కపోయి అగ్నిగుండాలు దొక్కనికి పోయారు వాళ్ళు. ఇట్లా మొత్తము కూర్చొని నిమ్మలంగా అమ్మాయి వచ్చి మళ్ళీ మీరే వండుకున్నారు, హోటల్లో తినరా? ఇది ఒక సంతృప్తి. ఏడాదికి ఒక్కసారి ఇట్లా వచ్చి చెట్ల కింద ఇట్లా ఉండి అట్లా వండుకొని తినిపోవడం ఒక తృప్తి. అది మటన్ చికెన్ ఏం లేకున్నా కానీ ఇది ఒక తృప్తిగా అనిపిస్తుంది ఇట్లా తినిపోతే. మటన్ చికెన్ ఏం లేకున్నా ఇట్లా మంచిగా కూరగాయలు వండుకొని నిమ్మలంగా తినేసి పోతే మంచిగా అనిపిస్తుంది అని చెప్తుంది. చెల్లెలు నీ పేరేంద్రా? నా పేరు శ్రీలత. శ్రీలత నడువుండిగా ఓకేనా? ఇక ఇట్లా ఒక్కొక్క కుటుంబం వాళ్ళు నిమ్మలంగా వచ్చి బండ్లు కట్టుకొని వచ్చి ఆడనే వండుకొని తిని చేసి మళ్ళీ ఇడికొచ్చి కొడపోషమ్మ కోతం పోయి ఆడ మళ్ళీ రేపు ఆడ బోనాలు చేసి ఇక ఆడ ఒక పొద్దులు ఇడుస్తారు. ఇక మేక కూరతో, చికెన్ కూరతో, కోటర్ సీసాలతో ఒక పొద్దు ఇడుచుకొని, కోటర్ సీసాలతోటి చికెన్ తోటి మటన్ తోటి ఆడ ఒక పొద్దులు ఇడుస్తాం. ఇక కొండపోషమ్మ కాడ ఈడైతే ఇది ఇంతే అని చెప్తున్నది. ఇట్లా నడుస్తున్నది. నడవండి, అవతలికి పోదామండి. ఇది కొమ్మిరెల్లి కాడ పట్నాలు వేసిన జాగా, నిపులగుండాలు వేసిన జాగా. ఇక్కడికించి అందరు శివసత్తులు అందరు ఇట్లా పోతున్నారు. ఇళ్ళకించి మనం కూడా పోదామండి. మళ్ళొక ముందు మళ్ళీ కలుస్తా. శనార్థులు అందరికీ యాళ్ళ బుక్కడి తినండి.